నన్ను ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఈ నెల 19వ తారీఖున జరుగుతూ ఉంటాయి. అయితే ప్రత్యేకంగా చెప్పాలి అని అంటే మహారాష్ట్రలో శివాజీ బర్త్డే సెలబ్రేషన్స్ అనేటటువంటిది ఇట్ ఈస్ లైక్ ఏ బిగ్ ఫెస్టివల్. అంటే సహజంగానే వివిధ మతాలకు సంబంధించినటువంటి ఫెస్టివల్స్ అంటే ప్రజల లోపల ఒక ఇన్హరెంట్ ఫీలింగ్ని ఎట్లా క్రియేట్ చేస్తుందో, శివాజీ బర్త్డే కూడా ఇట్లాంటి ఒక కల్చరల్ ఫీలింగ్ని మరాఠా ప్రజలందరి మధ్యన ఒక రకమైనటువంటి ఐక్యతని తీసుకొస్తుంది అనేటటువంటి ఒక భావన ఉన్నది. అయితే నిజానికి 1990 కంటే ముందు శివాజీ మరాఠా ప్రాంతం బయట పెద్దగా ప్రాచుర్యంలోకి ఇంకా రాలేదు. అంటే శివాజీ తెలియదు అని కాదు ఇక్కడ నా ఉద్దేశము. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా శివాజీ జయంతి అనేటటువంటిది ఒక హిందూ అసర్షన్ లాగానో, లేకపోతే శివాజీని దేశాన్ని ఐక్యం చేసేటటువంటి ఒక సింబల్గా ప్రమోట్ చేయటం అనేటటువంటిది మనకు 1990 తర్వాత చాలా పెద్ద ఎత్తున జరుగుతూ వచ్చింది. దీనికి కారణం ఏంటిది అంటే 90s కంటే ముందు పెద్దగా లేదు. కేవలం మరాఠా ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉన్నటువంటి శివాజీ. ఆ తర్వాత మరాఠా సరిహద్దుల్ని దాటి శివాజీ ఆయన కాలంలో దండయాత్ర చేసినట్టుగానే ఈ రోజుల్లో కూడా శివాజీ ఐకాన్ అనేటటువంటిది ఒక దండయాత్ర లాగా దేశమంతా విస్తరిస్తూ వస్తాం. దీనికి చాలా ప్రధానమైనటువంటి కారణము పొలిటికల్ రీజన్ అనేటటువంటిది ద ప్రైమ్ ఇంపార్టెంట్ థింగ్. ఈ పొలిటికల్ రీజను అంటే సహజంగానే జనసంఘ్ ఉన్నప్పుడు కానీ, అఖిల భారత హిందూ మహాసభ ఉన్నప్పుడు కానీ శివాజీని ఈ రెండు రాజకీయ పార్టీలు ఎప్పుడూ పెద్దగా గుర్తించలేదు. కానీ 1990 కంటే ముందు మరాఠా రాష్ట్రంలో ఉండినటువంటి ఒక రాజకీయ పార్టీ, అది శివసేన అనేటటువంటి ఒక రాజకీయ పార్టీ. దానికి సంబంధించినటువంటి సామాజికమైనటువంటి మూలాలు, నాయకుడు మరాఠా కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి కావటం మూలంగా శివాజీని ఒక సింబల్గా మాత్రమే కాకుండా శివాజీ సింబల్ తోటి ఒక పొలిటికల్ ఇంట్రెస్ట్ని ఫుల్ఫిల్ చేసుకునేటటువంటి క్రమం లోపల వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని రాబట్టడం జరిగింది. కానీ శివసేన పార్టీకి ఉండినటువంటి పరిమితుల మూలంగా అది కేవలం మరాఠా ప్రాంతానికి మాత్రమే పరిమితం అయిపోయింది. దేశమంతా శివాజీ అంత పెద్ద ఎత్తుగా రాకపోవడానికి అది ఒక కారణం. కానీ మనకు 80లో ఎస్టాబ్లిష్ అయినటువంటి బీజేపీ పార్టీ, దాని ఐడియాలజికల్ బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడా అఖిల భారత హిందూ మహాసభ జనసంఘ్ లోపల ఉండినప్పటికీ 80లో నుంచి వచ్చినటువంటి బీజేపీకి ఉండినటువంటి ఒక డిఫరెన్సు, అంటే దాని మదర్ ఆర్గనైజేషన్, మదర్ పొలిటికల్ పార్టీస్కి బీజేపీకి ఉండినటువంటి ఒక సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఏంటిది అని అంటే 80ల తర్వాత దేశం మొత్తం లోపల సోషల్ మూమెంట్స్ అనేటటువంటి ఎమర్జ్ అవుతూ వచ్చినాయి. 1970 తర్వాత భారతదేశం లోపల కింది వర్గాలకు, కింది కులాలకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క చరిత్రలు, జీవితాలు, ఆ తర్వాత రాజ్యం పైన పోరాటం చేస్తూ ఆయా వర్గాలకు ఏం కావాలి అనేటటువంటి అంశాల పట్ల చాలా పెద్ద ఎత్తున స్ట్రగుల్స్ వచ్చినాయి. బహుశా మీరు ఈరోజు కొన్ని రోజుల క్రితం మనకు బీహార్లో ఉండినటువంటి కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇస్తున్నట్టుగా బీజేపీ
ప్రకటన చేసింది, ఇవ్వటం జరిగింది. అంటే నిజానికి కర్పూరి ఠాకూర్ పాలిటిక్స్ ఆఫ్ యాంటీ బ్రాహ్మణిజం మనకు 1950 నుంచి కనిపిస్తూ ఉంటాయి. నిజానికి ఇంకా చెప్పాలి అని అంటే బీహారు, ఉత్తరప్రదేశు, ముఖ్యంగా ఉత్తర భారతం లోపల ఉండినటువంటి రాష్ట్రాల లోపల రామ్ మనోహర్ లోహియా లాంటి వాళ్ళు సామ్యవాద రాజకీయాలు, సెక్యులర్ రాజకీయాల పునాదిగా నడిపినటువంటి ఉద్యమం మూలంగా బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల లోపల ఒక యాంటీ బ్రాహ్మణికల్ పాలిటిక్స్ అనేటటువంటి ఎమర్జ్ అవుతూ వచ్చినాయి. అంటే నేను ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు యాంటీ బ్రాహ్మణికల్ అనేది 60స్కే ఉన్నది అని చెప్తా ఉన్నాను. అయితే కాంగ్రెస్ పార్టీని దేశమంతా కూడా ఒక బ్రాహ్మణ పార్టీగా మాత్రమే చూసేవాళ్ళు. అది నిజానికి మనమందరం చూడటం కంటే ముందుగా కాంగ్రెస్ పార్టీని ఒక బ్రాహ్మణ పార్టీగా చూసినటువంటి వాళ్ళ లోపల ముస్లింలు, ఆ తర్వాత తమిళనాడులో ఉండినటువంటి సాంస్కృతిక ఉద్యమాలు, ఈ రెండు కాంగ్రెస్ పార్టీని ఒక బ్రాహ్మణ్ పార్టీగా, ఒక బ్రాహ్మణ్ కల్చరల్ అసర్షన్గా చూడటం మొదలుపెట్టారు. అయితే దానిలో అంతర్గతంగా ఉండినటువంటి రాజకీయాల మూలంగా కాంగ్రెస్ పార్టీ నుంచే కొంతమంది బ్రాహ్మణులు కూడా బయటకు వచ్చేసి వాళ్ళు అనేక రకాలైనటువంటి రాజకీయ పార్టీలని, నిర్మాణాలని ఏర్పాటు చేసుకోవటం అనేది మొదలైంది. మనకది మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి పంజాబీ బ్రాహ్మిన్స్, ఆ తర్వాత తమిళనాడుకు సంబంధించినటువంటి బ్రాహ్మిన్స్ కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి డిస్టాంట్ అవుతూ వాళ్ళు కొత్త కొత్త రాజకీయ పార్టీలని నిర్మాణం చేసుకోవటం అనేది మొదలైంది. ఆ తర్వాత ఈ బీజేపీలో ఉండినటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్షణము, గతంలో జనసంఘ్లో, హిందూ మహాసభలో లేనటువంటి ఒక లక్షణం ఏంటిది అని అంటే 80ల నుంచి అది ఎమర్జ్ అవుతున్న కాలం లోపల సైమల్టేనియస్గా బ్రాహ్మణిజము, హిందూయిజంతో పాటు ఇతరత్ర నాన్ బ్రాహ్మణికల్ అసర్టివ్ ఐడెంటిటీస్ని కూడా గుర్తించటం మొదలైంది. అందులో నుంచి భాగంగానే అప్పటి వరకు శివాజీ లాంటి వ్యక్తిని కేవలం శూద్ర కులాలు మాత్రమే క్లెయిమ్ చేసుకోవటం జరిగినటువంటి ఒక సింబల్ శివాజీని బీజేపీ కూడా గుర్తించటం మొదలుపెట్టి 80ల నుంచి చాలా పెద్ద ఎత్తున స్ట్రగుల్ చేసుకుంటూ ఇవాళ ఒక హైదరాబాద్ సిటీలోనే దాదాపు 20-30 శివాజీ విగ్రహాలు ఏర్పాటైనాయి. కేవలం సిటీలో మాత్రమే కాదు, తెలంగాణలో ఉండినటువంటి చాలా గ్రామాల లోపల శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ శివాజీ అనేటటువంటి సింబల్ని ఒక నాన్ హిందూ వ్యతిరేకిగా చూపెట్టడం కొరకు ప్రయత్నం చేస్తారు. నాన్ హిందూ వ్యతిరేకుల లోపల అతి ప్రధానంగా ముస్లిం వ్యతిరేకిగా చూపించడం కొరకు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ తర్వాత మనకి 89 నుంచి మొదలైనటువంటి అద్వానీ రామ్ జన్మభూమి రథయాత్ర, ఆ తర్వాత వచ్చినటువంటి మండల్ మూమెంటు, జనరల్గా మనం దీన్ని మండల్ కమండల్ మూమెంట్ అని అంటాం. మండల్ మూమెంట్ అని అంటే ఓబీసీలకు విద్యా ఉద్యోగ రంగాల లోపల రిజర్వేషన్లు ఇవ్వాలి అని మొదలైనటువంటి ఉద్యమము. ఇది 1970 నుంచే మొదలవుతూ వచ్చింది. అందుకని నేను ఇంతకుముందు చెప్పినప్పుడు 1970 నుంచి భారతదేశం లోపల సోషల్ మూమెంట్స్ అనేటటువంటి ఎమర్జ్ అయ్యటం మొదలైంది. మనకి 89 లోపల బీపీ మండల్ ఇచ్చినటువంటి రిపోర్టుని మొదటిసారిగా అమలు చేసేటటువంటి కార్యక్రమం 89లో తీసుకోగా, అప్పటి వరకు ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి బీజేపీ పార్టీ అది రాముడికి గుడి కట్టడానికి ఈ పార్టీ అంగీకరించట్లేదు కాబట్టి మేము రథయాత్ర మొదలు పెడతాము అని చెప్పి రథయాత్ర మొదలుపెట్టి మొత్తానికి ఆనాడున్నటువంటి ప్రభుత్వము డిజాల్వ్ అయ్యేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నది. అయితే ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆ రోజు బీజేపీ చేసినటువంటి ప్రయత్నం ఏంది అని అంటే ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకూడదు అనేటటువంటిది. అయితే చాలామంది ఓబీసీలకు కూడా అవగాహన లేని విషయం ఏంటిది అని అంటే ఓబీసీలు అనంటే కేవలం హిందూ కులాలకు సంబంధించినటువంటి శూద్ర బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ మాత్రమే అని అనుకుంటామున్నాం. కానీ దీని లోపల ముస్లిమ్సు, క్రిస్టియన్సు,
ఇతరత్ర మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఓబీసీ కేటగిరీ లోపల ఇంక్లూడెడ్గా కాబడి ఉన్నారు. అయితే ఈ 52% పాపులేషన్కు విద్యా ఉద్యోగ రంగాల లోపల రిజర్వేషన్ ఇవ్వాలి అని అన్నప్పుడు ఈ ఓబీసీలని ఆ ఉద్యమం లోపల భాగస్వామ్యం కాకుండా చెయ్యాలి అని అంటే మతం మాత్రమే చాలా కీలకమైనటువంటి పాత్ర నిర్వర్తించగలుగుతుంది. వాళ్ళ సమస్యల కోసం వాళ్ళు పోరాటం చేయకుండా వాళ్ళు బ్రాహ్మణుల యొక్క లాభాల కోసం ప్రయోజనం కోసం పనిచేసేటటువంటి విధంగా బాబ్రీ మసీదు రథయాత్ర అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకుంది. అయితే సైమల్టేనియస్గా అది చేసినటువంటి ప్రయత్నం ఏంది అని అంటే చరిత్రని అధ్యయనం చేసేటటువంటి క్రమం లోపల మనం చాలా సందర్భాలు పూలే గులాంగిరి చదువుతున్నప్పుడు కూడా దశావతారాలు అని మాట్లాడినాం. అయితే మొదట దేవుడు బ్రాహ్మడు, ఆ తర్వాత క్షత్రియుడు, ఆ తర్వాత వైశ్యుడు, ఆ తర్వాత దేవుడు శూద్రుడు కూడా అయిపోతూ ఉంటాడు. అందుకనే చాలామంది యాదవులు కృష్ణుడు యాదవుడు శూద్రుడు కాబట్టి దేవుడు అయ్యండి అని అన్నాడు. ఇప్పుడు కృష్ణుని తర్వాత వచ్చినటువంటి కేటగిరీ ఏంటిది అని అంటే ఒక ఆదివాసీ అయినటువంటి హనుమాన్ కూడా దేవుడు అయిపోయాడు. ఇప్పుడు దేశమంతా కూడా హనుమాన్ జయంతి జరుగుతూ ఉంది. అంటే నాకు తెలియదు ఆ డేట్లు ఎట్లా డిసైడ్ అవుతాయో, మరి ఏ క్యాలెండర్ ప్రకారం డిసైడ్ అవుతాయో మనకు తెలియదు. కానీ ఇదే హైదరాబాద్ నగరం లోపల హనుమాన్ జయంతి కూడా నడుస్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ హౌ బీజేపీ ట్రయింగ్ టు ఇన్కార్పొరేట్ శూద్ర సింబల్స్ ఇంటూ దేర్ పార్టీ ఐడియాలజీ. అందులో నుంచి భాగంగానే వెరీ రీసెంట్ హిస్టరీలో నుంచి మనకు ఛత్రపతి శివాజీని తీసుకోవటం మొదలుపెట్టారు. జీవితకాలం అంతా కూడా హిందూ మతాన్ని ధ్వంసం చేస్తే తప్ప ఈ దేశం లోపల కులం అనేటటువంటిది నిర్మూలన జరగదు అని మాట్లాడినటువంటి అంబేద్కర్ని కూడా ఆర్గనైజర్ పత్రిక ఒక ప్రత్యేకమైనటువంటి బులెటిన్ వేసి అంబేద్కరు ముస్లిం వ్యతిరేకి, అంబేద్కర్ క్రిస్టియన్ వ్యతిరేకి, అంబేద్కరు హిందూ అనుకూలవాది అనేటటువంటి పద్ధతుల లోపల ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ నేను చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటిది అని అంటే మనం ఛత్రపతి శివాజీని అర్థం చేసుకోవాలి అని అంటే ఒక్క ఛత్రపతి శివాజీ మాత్రమే కాదు, ఇప్పుడు వాళ్ళు ఈ దేశం లోపల బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ప్రతి సింబల్ని తమ సింబల్గా ప్రొజెక్ట్ చేయటము, ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతాం. అందులో నుంచి భాగంగానే మనం శివాజీ కూడా ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి సింబలు మొత్తం ఒక నేషనల్ స్పిరిటెడ్ సింబల్గా ఎట్లా ఎమర్జ్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత అనివార్యంగా దేశంలో ఉండినటువంటి అన్ని ప్రాంతాల లోపల శివాజీకి సంబంధించినటువంటి జయంతిని జరపాలా వద్దా, జరిపితే ఏ పద్ధతుల లోపల జరపాలి అనేటటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ కూడా రేజ్ అయిపోయి కూర్చున్నది. అందుకనే 90ల తర్వాత క్రమక్రమంగా దేశమంతా విస్తరించినటువంటి శివాజీకి సంబంధించి మనం శివాజీని ఓన్ చేసుకోలేకపోవడం మూలంగా, లేదా స్టాలిన్ ఇంతకుముందు చెప్పినట్టుగా గోవింద పన్సారే శివాజీ గురించి ఒక అద్భుతమైనటువంటి రచన చేసినా సరే చాలా కమ్యూనిస్టు పార్టీల నాయకులకు, కమ్యూనిస్టు పార్టీ శాఖలకు గోవింద పన్సారే రాసినటువంటి శివాజీ చరిత్ర వాళ్ళకు కూడా చేరలేదు. ఆ తర్వాత ఇది మాత్రమే కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ లోపల శివాజీ గురించి ప్రస్తావిస్తూ ఉంటాడు. అయితే శివాజీ గురించి అంబేద్కర్ ప్రస్తావించినటువంటి పద్ధతి ఇవాళ మనం అందరం శివాజీని ఏ రకంగా చూడాల్సి వస్తుందో ఆ రకంగా అంబేద్కర్ మాట్లాడలేదు దాని గురించి. ఆ తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే ద్వారా నిజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ శివాజీ గురించి తెలుసుకున్నాడు. అంటే శివాజీ చరిత్ర తెలియదని అని కాదు, శివాజీని ఒక శూద్ర కాంటెక్స్ట్ లోపల ఎట్లా చూడాలి అనేటటువంటి దాన్ని మొదటిసారి పూలే ఇయ్యటం మూలంగా బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే నుంచి నేర్చుకున్నాడు. శివాజీకి సంబంధించినటువంటి దాన్ని ఒక మహా ఉత్సవం లాగా మొట్టమొదటిసారి నిర్వహణ చేసినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. కానీ ఇవాళ మనకుండినటువంటి పరిస్థితి ఏంటిది అని అంటే శివాజీ అనేటటువంటి సింబల్ చుట్టూ ఇచ్చినటువంటి కలరింగు, శివాజీ చుట్టూ ఇచ్చినటువంటి మిస్ఇంటర్ప్రిటేషన్స్, శివాజీ పునాదిగా కొనసాగుతూ ఉన్నటువంటి రాజకీయాల మూలంగా సహజంగానే శివాజీని మనకు వాళ్ళు దూరం చేయటం మొదలుపెట్టారు. అంటే మనం తెలుసుకోవడానికి సిద్ధంగా లేకపోవడం వల్ల మాత్రమే దూరం కాలేదు, అంటే వాళ్ళు చాలా ఇంటెన్షనల్గా ఒక సెక్షన్కు శివాజీని దూరం చేయటము అనేటటువంటిది
ఇన్హరెంట్గా వాళ్ళ ప్రచారం లోపల నిబిడీకృతమైపోయి ఉన్నది. దాని మూలంగా మనము శివాజీని డిజోన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. నిజానికి వాళ్ళు శివాజీని ఓన్ చేసుకోవటం వాళ్ళ ఇంటెన్షన్ కాదు. మనం డిజోన్ చేసుకోవాలి అని అంటే వాళ్ళు మిస్ ఓన్ చేసుకునేటటువంటి ఒక ప్రయత్నం చేయాలి. అందులో నుంచి భాగంగానే శివాజీని ఇప్పుడు దేశమంతా కూడా మిస్ఇంటర్ప్రిట్ చేసేటటువంటి ఒక ప్రక్రియ నడుస్తూ ఉంది. 90ల తర్వాత బొంబాయిలో వచ్చినటువంటి మత అల్లర్లు, ఆ తర్వాత 89లో వచ్చినటువంటి రాముని రథయాత్ర, ఓబీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగినటువంటి అగ్రకుల ఆధిపత్యాలకు సంబంధించినటువంటి పోరాటాలు, ఈ అన్నింటి కాంటెక్స్ట్ లోపల మనం శివాజీని అర్థం చేసుకుంటే తప్ప శివాజీ చుట్టూ అలుముకొని ఉన్నటువంటి తప్పుడు ప్రచారాలు, అబద్ధాలని మనం బద్దలు కొట్టడం అనేటటువంటిది హైలీ ఇంపాసిబుల్. దీనికి ఇవాళ మీరు ఇక్కడ పెట్టినటువంటి సమావేశానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి చర్చ ఏంటిది అని అంటే, మత సామరస్యాన్ని నెలకొల్పినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఎందుకు మనం ఈ విషయం చెప్పాల్సి వస్తుంది అని అంటే, బయట మత వ్యతిరేకిగా శివాజీని ప్రమోట్ చేసి చూపిస్తూ ఉన్నారు కాబట్టి అది తప్పు. శివాజీ మహారాజు మత సామరస్యాన్ని నిలబెట్టడం కొరకు ప్రయత్నం చేసిండు అనేదాన్ని మనం చెప్తా ఉన్నాం. అంటే ఎప్పుడూ మన పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే, శత్రువు ఒక ఫ్రేమ్వర్క్ను తయారు చేసి పెడతా ఉన్నాడు, ఆ ఫ్రేమ్వర్క్ మనం రాంగ్ అని చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాం. కానీ మనం ముందే ఒక ఫ్రేమ్వర్క్ను తయారు చేసుకొని శత్రువు సమాధానం ఇచ్చేటటువంటి పరిస్థితిని మనం చేయట్లేదు. అంటే వాడు ఒక చర్చను లేపిన తర్వాత మనం ఆన్సర్ చేస్తూ ఉన్నాం, కానీ మనమే ప్రశ్నలు లేవదీసి వాడు ఆన్సర్ చేయాల్సినటువంటి పరిస్థితికి నెట్టకపోవడం మూలంగానే ఇవాళ ఈ దేశంలో శివాజీ చుట్టూ అన్నీ కూడా కట్టు అబద్ధాలు, పచ్చి అబద్ధాలన్నీ కూడా రాజ్యమేలుతూ కొనసాగుతూ వస్తాం. ఇక్కడ నిజానికి స్టాలిన్ గోవింద్ పన్సారే గురించి చెప్పారు. అయితే నిజానికి గోవింద్ పన్సారే కంటే ముందు మనకు భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి ముఖ్యంగా 16వ శతాబ్దం మొఘలాయులు భారతదేశం దండయాత్ర చేసిన కాలం నుంచి జరిగినటువంటి అనేకమైనటువంటి రచనల నుంచి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అందులో నుంచి భాగంగానే శివాజీని ఎట్లా చూడాలి అనేటటువంటిది ఒకటి. అయితే మనకు మొట్టమొదటిసారిగా మహాత్మా జ్యోతిరావు పూలే శివాజీ చనిపోయినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో, ఆయన్ని ఎక్కడైతే ఆయనకు అంత్యక్రియలు జరిపారో ఆ ప్రదేశం అంతా చెట్లు పుట్టలు అసలు ఏమి కనపడకుండా, ఎవరు పట్టించుకోకుండా, దానికి సంబంధించినటువంటి ఇప్పుడు జరుగుతున్నంత జయంతి, హంగు, ఆర్భాటము, మ్యూజిక్లు, డీజేలు, తర్వాత కాషాయ గుడ్డలు, ఈ ఆర్భాటం అంతా కూడా అప్పుడు లేదు. అసలు ఆర్భాటం కాదు, శివాజీని ఆల్మోస్ట్ చరిత్ర నుంచి తొక్కివేయబడ్డాడు, చరిత్ర నుంచి ఎలిమినేట్ చేయబడిపోయాడు. మహానన్ అంటే వాళ్ళందరూ ఏం మాట్లాడాలి అని అంటే, పీష్వా రాజ్యం చాలా గొప్పది అనేటటువంటి సినిమాలు తీశారు, పీష్వా రాజ్యం చాలా ఉన్నతమైనటువంటిది అనేటటువంటి రచనలు చేశారు, ఇట్లాంటివన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. కానీ ఎక్కడ కూడా శివాజీ గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయలేదు. మొట్టమొదటిసారి మహాత్మా జ్యోతిరావు పూలే శివాజీకి సంబంధించినటువంటి చరిత్రను తెలుసుకోవటం ద్వారా ఆ ప్రదేశాన్ని సందర్శించడానికి పోయాడు. అక్కడికి పోయిన తర్వాత ఆయన సమాధి ఉన్నది, ఆ సమాధి చుట్టూ అన్ని చెట్లు పుట్టలు, అసలు సమాధి కనపడకుండా అత్యంత భయంకరమైనటువంటి స్థితిలో శిథిలావస్థ లోపల ఉన్నది. ఈ శిథిలావస్థ లోపల ఉండినటువంటి శివాజీ దాన్ని గమనించిన తర్వాత ఛత్రపతి శివాజీ ఆ సమాధి చుట్టూ ఆ పొదలనన్నిటిని కూడా తొలగించి మొట్టమొదటిసారి మహాత్మా జ్యోతిరావు పూలే శివాజీ జయంతి కార్యక్రమాన్ని చేయటం మొదలుపెట్టాడు. ఈయన ఎప్పుడైతే శివాజీ జయంతి కార్యక్రమాన్ని ఒక శూద్ర రాజు, ఒక ఫెరోషియస్ కింగ్, అంటే దేశమంతా తన చుట్టూ అంతా మొఘలు ముస్లిం పరిపాలన కొనసాగుతూ ఉండినటువంటి కాలం లోపల ఒక చిన్న రాజ్యానికి సంబంధించినటువంటి రాజు తన చుట్టూ ఉండినటువంటి విశాలమైనటువంటి రాజ్యంతో యుద్ధం చేయగలిగేటటువంటి ధిరోదాత్తుడైనటువంటి ఒక రాజు. ఈ రాజుకు సంబంధించినటువంటి చరిత్ర ఎక్కడా లేకపోవటానికి కారణం ఏంటిది అని అంటే, చరిత్రకారులంతా కూడా ఈ దేశం లోపల అయితే రైట్ వింగు లేదంటే లెఫ్ట్ వింగు, ఇంకా బాగా చెప్పాలి అని అంటే రైటు లెఫ్ట్ వింగు అనేటటువంటి విషయాన్ని పక్కకు పెట్టేసేస్తే ఈ దేశంలో చరిత్రను రాసిన వాళ్ళంత కులమంతా కూడా బ్రాహ్మణ కులం.
ఈ బ్రాహ్మణులే రెండు వర్గాల లోపల చేరిపోయి వీళ్ళే ఈ దేశం లోపల చరిత్రని తప్పుడుగా వక్రీకరించేటటువంటి పద్ధతుల లోపల రాయటం మొదలుపెట్టారు. ఇంకా సాధ్యమైతే అసలు ఎవడి చరిత్రని ఒక అక్షరం కూడా రాయకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేశారు. అందులో నుంచి భాగంగానే శివాజీ చరిత్ర కూడా తొక్కివేయబడ్డది. మొట్టమొదటిసారి మహాత్మా జ్యోతిరావు పూలే శివాజీ జయంతిని జరపడం చేశాడు. ఇంకా దానికంటే ముందు శివాజీ చేసినటువంటిది ఏంటిది అని అంటే, మనకు ఈ వామనుడు బలిచక్రవర్తి స్టోరీ కథ కూడా ఉంది కదా, ఆ కథలో నుంచి బలిచక్రవర్తి స్టోరీని తీసుకొని బలిరాజ్య స్థాపనని నిర్మించినటువంటి వాడు శివాజీ నిర్మించినటువంటి రాజ్యాన్ని తిరిగి మనం తీసుకొని రావాలి అని అన్నాడు. అంటే నిజానికి ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలేకు బలిరాజ్యం అనేటటువంటిది బ్రాహ్మణుల చేతుల లోపల ధ్వంసమైపోయినటువంటి రాజ్యం. ఆ రాజ్యాన్ని కొన్ని వేల సంవత్సరాల తర్వాత శివాజీ బ్రాహ్మణ రాజ్యాన్ని ధ్వంసం చేసి ఆ రాజ్యం స్థానం లోపల శూద్రులకు ఏదైతే రాజకీయ హక్కులు నిరాకరించిర్రో ఆ నిరాకరించబడినటువంటి రాజకీయ హక్కుని సాధించి శౌర్యంగా చూపెట్టినటువంటి వాడు శివాజీ అనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమాన్ని చేశాడు. అయితే ఇక్కడ రెండు ప్రోగ్రామ్స్ని మహాత్మా జ్యోతిరావు పూలే తీసుకున్నాడు. ఒకటి బలిచక్రవర్తి కార్యక్రమము, రెండు శివాజీ ప్రోగ్రాం. మహాత్మా పూలేకు బలిచక్రవర్తి రాజ్యం కోల్పోయిన మనం దాన్ని తిరిగి సాధించాలి, చరిత్రలో ఆల్రెడీ శివాజీ సాధించి చూపెట్టిండు, శివాజీ తర్వాత తిరిగి మనం దాన్ని సాధించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పాడు. ఆ తర్వాత మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన దేశమంతా తిరుగుతూ స్థానికంగా ఉండినటువంటి శూద్ర అన్టచబుల్ కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి చరిత్రను బయట తీసేటటువంటి క్రమం లోపల ఆయన దీని గురించి తెలుసుకొని ఒకరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ శివాజీకి ఉండినటువంటి ఆ దహనం చేసినటువంటి లేదా ఆయనని పెట్టినటువంటి ఆ మాన్యుమెంట్ ఏదైతే ఉందో అక్కడికి పోయి ఒక రాత్రి అక్కడే నిద్ర చేసి ఆ తర్వాత చాలా పెద్ద ఎత్తున శివాజీని బయటికి తీసుకొని రాబట్టం అనేది జరిగింది. అయితే ఇక్కడ నేను ఒక్క మాట చెప్తాను. ఇవాళ మనం శివాజీ అనగానే పక్కా కట్టర్ హిందూలాగా ఒక రకమైనటువంటి ప్రమోషన్ జరిగి కూర్చున్నది. దాన్ని ఇప్పుడు డిస్ట్రాయ్ చేయటం అనేటటువంటిది మన అందరి ముందు ఉన్నటువంటి ఒక లక్ష్యం. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ లోపల శివాజీ గురించి ఒక మాట చెప్తా ఉంటాడు. అంటే భారతదేశం లోపల ప్రజలకు కులం మూలంగా హేట్రేట్ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఎప్పుడో తరాల క్రితం వాళ్ళ తాతలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇప్పటికీ వాళ్ళు మర్చిపోరు కులం మూలంగా. ఆ మాట చెప్తూ ఏమంటాడు అనంటే, గతంలో శూద్రుడైనటువంటి శివాజీకి బ్రాహ్మణులు ద్రోహం చేశారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణులు కూడా శూద్రులు తమ శత్రువులుగా భావిస్తారు అని అంటాడు. చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడు. నేను మళ్ళీ కూడా చెప్తాను మీరు అర్థం చేసుకోవడానికి. అంటే భారతదేశం లోపల ఎప్పుడో తరాల క్రితము మన పూర్వీకులకు అన్యాయం జరిగి ఉంటే ఆ అన్యాయం చేసినటువంటి వాళ్ళ మనవరాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉంటారో ఆ కులం వాళ్ళ పట్ల మనకు తీవ్రమైనటువంటి శత్రుత్వము, అసహ్యము, హేట్రేటు ఇవన్నీ మనకు మనసులో ఉంటాయి. మనం ఎప్పటికీ మర్చిపోము. మన తాతలకు చేసినటువంటి అన్యాయానికి ఇప్పటికి కూడా మనం కక్ష తీర్చుకోవడం కొరకు ప్రయత్నం చేస్తాము. కులానికి ఆ స్వభావం ఉంటుంది అని అన్నాడు. ఈ మాట చెప్పి ఆయన ఒక ఉదాహరణ ఏం చెప్తాడు అని అంటే, చరిత్రలో శూద్రుడైనటువంటి శివాజీకి బ్రాహ్మణులు అత్యంత దుర్మార్గమైనటువంటి అన్యాయం చేశారు, శివాజీని హత్య చేశారు. ఈ అన్ని కారణాల చేత ఈ రోజు ఉండేటటువంటి శూద్రులు బ్రాహ్మణులని సహించరు, బ్రాహ్మణులని శూద్రులు ఇప్పటికీ కూడా శత్రువులుగా భావిస్తారు అని అన్నాడు. అంటే ఈ మాట ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ శివాజీ గురించి ఏం చెప్తా ఉన్నాడు అనంటే, శివాజీ అనేటటువంటి ఒక ఐకాను, ఒక కింగు, ఒక ఫెరోషియస్ లీడర్ అనేటటువంటి వ్యక్తి శూద్రులకు నాయకత్వం వహించి బ్రాహ్మణ రాజ్యాల్ని, ముస్లిం రాజ్యాల్ని తుదముట్టించినటువంటి ఒక మహావీరుడు అనే అర్థం లోపల చెప్తున్నాడు. అంటే శివాజీకి అన్యాయం చేసింది బ్రాహ్మణులు కాబట్టి ఇప్పుడు బ్రాహ్మణుల పైన శత్రుత్వాన్ని తీర్చుకోవాలి అనేటటువంటి ఆలోచనలు ఇప్పటికీ శూద్రుల లోపల ఉంటాయి. సరిగ్గా బ్రాహ్మణులకు కూడా శూద్రులకు పైన కోపం ఉంటుంది. ఎందుకు అని అంటే,
ఛత్రపతి శివాజీ ఒక శూద్రుడు, రాజ్యపాలన చేయటానికి అనర్హుడు. ఈ అనర్హుడైనటువంటి శూద్రుడు వచ్చి రాజుగా రాజ్యం ఏలిండు, ఇంకెప్పుడు ఈ కాలం లోపల రావద్దు అని వీళ్ళు ప్రయత్నం చేస్తారు. బ్రాహ్మణులకు శూద్రులు అంటరాని జాతుల పైన కోపం ఉంటుంది, అంటరాని జాతులకు శూద్రులకు బ్రాహ్మణుల పైన కోపం ఉంటుంది అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు శివాజీ గురించి అక్కడ చెప్తాడు. ఆ తర్వాత గోవింద్ పన్సారే, ఇంకా అనేక మంది మరాఠాకు సంబంధించినటువంటి ఇంటలెక్చువల్స్, కమ్యూనిస్టులు, రేషనలిస్టులు, ఆ తర్వాత అనేక మంది అంబేద్కరైట్లు, మహాత్మా జ్యోతిరావు పూలే తర్వాత ఒక పెద్ద కొనసాగింపు జరిగి శివాజీ అనేటటువంటి వ్యక్తి బ్రాహ్మణ రాజ్యాలని తుదముట్టించినటువంటి ఒక మహావీరుడు. ఆ కాలం లోపల పాలిటిక్స్ అనేటటువంటిదే ఇంపార్టెంట్ కానీ రిలీజన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఎట్ దట్ పర్టికులర్ టైం అని అన్నా. అంటే ఇవాళ మనం మాట్లాడుతున్నట్టుగా తాగినా, పండుకున్నా, తిన్నా, ఉచ్చబోసినా, రోడ్డు మీద నడిచినా, పండుగ చేసుకున్నా, పబ్బం చేసుకున్నా, ఏది చేసుకున్నా మనం ప్రతిదాన్ని మతం అనేటటువంటి ఒక బైనాక్యులర్లోకి వెళ్ళి చూసి, ఓకే దీంట్లోకి వెళ్ళి చూస్తే వీడు ఫిట్ అవుతాడని అనుకుంటే ఫిట్ అవుతాడు. దీన్ని ఇంకో మాటలో వాళ్ళు చెప్పినట్టే చెప్పాలంటే శంకులో పోస్తేనే తీర్థం, బ్రాహ్మడు చెప్తేనే వాక్యం. బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రాహ్మణో వర్ణానో గురువు అని అంటాడు. అంటే గురువుగా ఉండటానికి ఈ దేశం లోపల కేవలం బ్రాహ్మడికి మాత్రమే అర్హత ఉంటుంది, బ్రాహ్మడుగా పుట్టినవాడు మాత్రమే గురువుగా ఉంటాడు. ఎవడైతే గురువో వాడు చెప్పింది మాత్రమే చరిత్ర, ఎవడైతే గురువో వాడు చెప్పింది మాత్రమే సత్యము అని అన్నాడు. దాన్ని బద్దలు కొడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సత్యశోధక సమాజ్ అనేటటువంటి సంస్థను నెలకొల్పి భారతదేశ చరిత్రనంతా ఎట్లా తప్పుడుగా రాశారో ఆ తప్పుడుగా రాసినటువంటి చరిత్రనంతా కూడా తుదముట్టించి మంటబెట్టి దాని నుంచి సత్యాన్ని బయటికి వెలికి తీసినటువంటి ఒక మహా నాయకుడు, ఇంటలెక్చువల్ మహాత్మా జ్యోతిరావు పూలే. అక్కడి నుంచి మనం దీన్ని అర్థం చేసుకోగలిగితే ఇవాళ శివాజీ విగ్రహం చుట్టూ ఉండినటువంటి రాజకీయాల్ని అర్థం చేసుకోవచ్చు, శివాజీ విగ్రహం చుట్టూ ఉండినటువంటి చరిత్రని ఎట్లా మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. నేను చాలా ప్రధానంగా ఇంతసేపు చెప్పినటువంటి ఒక అంశం ఏంటిది అని అంటే 1970 నుంచి మొదలైనటువంటి శివాజీ మిస్ఇంటర్ప్రిటేషను 90ల తర్వాత పీక్ చేరుకొని 2000 సంవత్సరం తర్వాత దేశంలో ఉండినటువంటి అనేక గ్రామాల లోపలికి కూడా విస్తరించేటటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఆ క్రమం లోపల మనం ఇవాళ శివాజీని సత్యాన్ని సత్యంగా, అసత్యాన్ని అసత్యంగా చూడాలి. సత్యాన్ని సత్యంగా ఎట్లా చూడాలి అని అంటే, బ్రాహ్మణుడు నీకు ఇచ్చినటువంటి ఒక డివైస్లోకి వెళ్ళి శివాజీని చూపిస్తే నీకు శివాజీ కేవలము హిందూ సామ్రాజ్యాలని, హిందూ హృదయాలని గెలుచుకున్నటువంటి నాయకుడిగా మాత్రమే కనిపిస్తాడు. కానీ అదే శివాజీని పూలే బైనాక్యులర్లో నుంచి మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కరు, పన్సారే, ఇంకా రాంపున్యాని ఇట్లాంటి చరిత్రకారుల యొక్క స్పెక్టికల్స్లో నుంచి మనం చూసినట్లయితే మనకు శివాజీ అనేటటువంటి వ్యక్తి ఒక సెక్యులర్ కింగ్ లాగా, రూలర్ లాగా కనిపిస్తాడు. శివాజీ ఒక రేషనలిస్ట్ లాగా కనిపిస్తాడు. శివాజీ ఒక యాంటీ బ్రాహ్మణ్ లాగా కనిపిస్తాడు. శివాజీ ఒక రైట్ పొలిటీషియన్ లాగా కనిపిస్తాడు. శివాజీ ఈ రోజు జరుగుతున్నటువంటి కొనసాగుతున్నటువంటి ప్రభుత్వాలకు కూడా పబ్లిక్ పాలసీని ఎట్లా తయారు చేయాలనేటటువంటి అవగాహన ఇచ్చినటువంటి వాడిలాగా కనిపిస్తాడు. ఇవాళ వ్యవసాయ రంగం గురించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, కార్మిక రంగం గురించి మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్ నగరంలో షీటీముల్ లాంటివి ఎస్టాబ్లిష్ చేసి స్త్రీలకు ఒక రకమైనటువంటి సెక్యూరిటీని ఇవ్వాలనేటటువంటి విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వాలు మాట్లాడే, ప్రభుత్వాలు నిర్మించే, తయారు చేసేటటువంటి అనేక రకాలైనటువంటి పబ్లిక్ పాలసీలకు 16-17వ శతాబ్దం నాటికే శివాజీ వాటిని ఒక పబ్లిక్ పాలసీ లాగా ఎమర్జ్ చేసేటటువంటి ప్రయత్నం చేశాడు. అదేం చేశాడు అనేటటువంటి విషయాన్ని చూద్దాం. అయితే మొదట మనకు కావలసినటువంటి అంశం ఏంటిది అని అంటే, ఇంతకుముందు చెప్పినట్టుగా శివాజీని ఎవరు తప్పుడుగా ప్రచారం చేశారు, ఎందుకు తప్పుడుగా ప్రచారం చేశారు, ఈ రెండు విషయాల్ని మనం మాట్లాడుకున్నాం. అసలు శివాజీ గురించి సావర్కర్ లాంటి వాళ్ళు చాలా అన్యాయంగా, దుర్మార్గంగా మాట్లాడారు. అసలు అది చరిత్రే కాదు, కావాలని మిస్ఇంటర్ప్రిట్ చేశారు అని చెప్పి సావర్కర్ చెప్పారు. సావర్కర్ దృష్టిలో శివాజీ దేశభక్తుడు కాదు, సావర్కర్ దృష్టిలో శివాజీ చరిత్రకారుడు కాదు, సావర్కర్ దృష్టిలో శివాజీ కలోనియల్స్కు వ్యతిరేకంగా ప్రజల్ని ఐక్యపరిచినటువంటి ఒక
రాజుగా కూడా సావర్కర్ ఏం చూడలేదు. ఆర్ఎస్ఎస్ కూడా శివాజీ గురించి ఎప్పుడూ పట్టించుకునేటటువంటి ప్రయత్నమే చేయలేదు. 1970ల తర్వాత మాత్రమే ఆర్ఎస్ఎస్, శివసేన, బీజేపీ ఇట్లాంటి సంస్థలంతా కూడా శివాజీ గురించి మాట్లాడటానికి ప్రయత్నం చేశాయి. ఎందుకు అనంటే ఏ వర్గాల ఓట్లయితే అత్యధికంగా ఉన్నాయో వాటిని కొల్లగొట్టాలి అని అనుకున్నప్పుడు వాళ్లకు శివాజీ గురించి ఒక తప్పుడుగా సూత్రీకరణ చేయటం మూలంగా వాళ్ళలోకి మనం చొచ్చుకొని పోవటానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మన తాత మన తండ్రుల గురించే వాళ్ళు అబద్ధాలని ఎంత రెడీ చేసి పెట్టేస్తే ఆ అబద్ధాలని అన్నింటినీ కూడా మనం నమ్మి మన పక్కన ఉండాల్సినటువంటి మన బాధితులు మన మిత్రుల్ని మనం దూరం చేసుకునేటటువంటి ప్రయత్నం జరిగింది. సో అక్కడి నుంచి మనం ఆలోచన చేసేటట్లయితే శివాజీని ఒక హిందూ హృదయ సామ్రాట్ అనేటటువంటి అభిప్రాయము ఇవాళ ఆర్ఎస్ఎస్ కానీ లేదా విశ్వ హిందూ పరిషత్ కానీ లేదా అనేక రకాలైనటువంటి హిందూ ఐడియాలజికల్ అనే పదం కంటే కూడా మీరు కూడా ఒక పదం చాలా ప్రధానంగా వాడితే బాగుంటుంది, బ్రాహ్మణ ఐడియాలజీ అని చెప్పి మనం వాడదాం. ఎందుకు ఈ మాట అంటా ఉన్నాను అని అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి ఐడియాలజీని ఒక జాతీయవాదంగా మలిచినటువంటి వ్యక్తి సావర్కర్. సావర్కర్ గురించి మీకు అందరికీ తెలుసు. సావర్కర్ అనేటటువంటి ఆయన నిజానికి దేవుణ్ణి నమ్మడు, ఆయనని అగ్నోస్టిస్ట్ అంటారు. ఈ దేవుణ్ణి నమ్మని వ్యక్తి మాత్రం చాలా బలంగా హిందూ ధర్మం అనేటటువంటి దాన్ని నమ్ముతాడు. ఆయన ఉద్దేశం లోపల హిందూ అనంటే మతం కాదు, ఈ హిందూ అనేటటువంటిది ఒక లైఫ్ స్టైలు, ఈ హిందూ లైఫ్ స్టైల్ లోపల అనేక మతాలు ఉన్నాయి అని అంటాడు. ఈ అనేక మతాల లోపల ఏమున్నాయి అని అంటే భారతదేశం పునాదిగా జన్మించినటువంటి మతాలన్నీ కూడా హిందువులే, భారతదేశంతో సంబంధం లేకుండా పుట్టుకొని వచ్చి ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి మతాలు హిందువులు కాదు అని ఆయన ఒక డెఫినేషన్ ఇచ్చాడు. అయితే ఈ డెఫినేషన్ సారాంశం ప్రకారం ఏంటిది అని అంటే 1920-25 నాటికే వచ్చినటువంటి అఖిల భారత హిందూ మహాసభ, ఆ తర్వాత వచ్చినటువంటి జనసంఘు, ఆ తర్వాత వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ, ఆ తర్వాత వచ్చినటువంటి దాని అనేక రకాలైనటువంటి పిల్లలు తల్లులు ఇవన్నీ కూడా చెప్పినటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయం ఏంటిది అని అంటే ఈ దేశంలో సిటిజన్షిప్ ఉండాలి అని అంటే వాడు ఖచ్చితంగా హిందూ అయి ఉండాలి అని అన్నాడు. అయితే నిజానికి సావర్కర్ ఏమో హిందూ అంటే ఈ దేశంలో పుట్టినోళ్ళంతా హిందువులే అని అంటా ఉండు. కానీ ఆర్ఎస్ఎస్ హెగ్డే వారు గురూజీ వీళ్ళేం చెప్తా ఉన్నారు అని అంటే హిందూ అని అంటే ఎవరైతే వైదిక మతానికి సంబంధించినటువంటి దేవుణ్ణి భావిస్తారో వాళ్ళు మాత్రమే హిందువులు అని అన్నారు. ఇంకొక మాట ఏం చెప్తా ఉన్నాడు అని అంటే సావర్కరు ఈ దేశాన్ని పితృభూమి అని పిలవాలి అని అన్నాడు. ఫాదర్ ల్యాండ్, ఇండియా ఈజ్ ఏ ఫాదర్ ల్యాండ్. కానీ ఆర్ఎస్ఎస్ భారతదేశాన్ని సింబలైజ్ చేసేటప్పుడు ఒక ఉమెన్ని పోర్ట్రేట్ చేస్తూ ఉంటారు, స్త్రీ ఉంటుంది, స్త్రీ చేతిలో జెండా ఉంటుంది. ఎందుకు మరి సావర్కర్ ఏమో ఫాదర్ ల్యాండ్ అంటా ఉన్నాడు, ఆర్ఎస్ఎస్ ఏమో మదర్ ల్యాండ్ అని అంటా ఉంది. భారతదేశము అనేటటువంటిది తల్లి లాంటిది అని వాళ్ళ మధ్యన కూడా ఈ దేశానికి సంబంధించి ఎవడు హిందువు కాదు, ఈ దేశం పితృభూమి మాతృభూమి అనేటటువంటి కాంట్రడిక్షన్స్ వాళ్ళ మధ్యన కూడా ఉన్నాయి. సో ఆ క్రమం లోపల మనం ఇక్కడికి వచ్చేటప్పుడు శివాజీని వాళ్ళు పోర్ట్రేట్ చేయటం లోపల కూడా మొత్తం బ్రాహ్మణుల మధ్యన ఏకసారూప్యత అనేటటువంటిది లేదు. సావర్కర్ శివాజీని డిజోన్ చేస్తా ఉన్నాడు. 70ల తర్వాత ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ రాజకీయ సాంస్కృతిక విద్యార్థి మహిళా అన్ని సంఘాలంతా కూడా శివాజీని వాళ్ళు ఓన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఓన్ చేయటం అనేటటువంటి పదాన్ని వాడటం కంటే కూడా తప్పుడుగా ప్రచారం చేస్తూ ఉన్నారు, మిస్ఇంటర్ప్రిట్ చేస్తూ ఉన్నారు అనేటటువంటి పదం సరి అయినటువంటిది. ఎట్లా మిస్ఇంటర్ప్రిట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు చెప్పేటటువంటి విషయాలు ఏంటిది అని అంటే హిందూ హృదయాలని గెలుచుకున్నటువంటి ఒక మహావీరుడు ఛత్రపతి శివాజీ. కారణం ఏంటిది అని అంటే ఈ మరాఠా చుట్టూ ఉండబడినటువంటి రాజ్యాలంతా కూడా ముస్లిం రాజ్యాలు. మనం పొరపాటు పడొద్దు. ఇక్కడ ముస్లిం అనేటటువంటి పదాన్ని వినగానే ఇదేదో మతాలకు సంబంధించినటువంటి విషయం అని అనుకోవద్దు. రాజులు మాత్రమే ముస్లింలు కానీ ఆ రాజులంతా కూడా కలోనియల్సే. మొట్టమొదట అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ రాజ్యాలని ఏలుతున్నటువంటి నాయకుడు ఒక ప్రత్యేక మతానికి సంబంధించిన వాడు మాత్రమే కానీ ఆ రాజ్యం మతరాజ్యం కాదు. మతరాజ్యం అని అంటే ఆ రాజ్యం యొక్క నిర్ణయాలు, రూల్స్, రెగ్యులేషన్స్ ఎవ్రీథింగ్ మతం పునాదిగా, ఖురాన్ పునాదిగా మాత్రమే జరిగినటువంటిది కాదు.
ఖురాన్ అనేటటువంటిది ఔరంగజేబుకు కానీ ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ముస్లింల రాజులకు కానీ అది ప్రైమరీ కాన్స్టిట్యూషనల్ డాక్యుమెంట్ కాదు. వాళ్ళకి ఎట్లా నచ్చి అట్లనే పరిపాలన చేసుకుంటూ పోయారు. కాబట్టి అది ఒక రాజ్యము, ఆ రాజ్యానికి ముస్లిము ఒక అధిపతి, అంతే తప్ప అది ముస్లిము రాజ్యము కాదు. మిత్రులారా, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ముస్లిము రాజ్యము అనడానికి వేరు, రాజ్యము ముస్లిము అధిపతి అనడానికి తేడా ఉంది. అంటే ఒక రాజ్యము ఎవరి నాయకత్వంలో, ఏ మతానికి సంబంధించినటువంటి నాయకుడి నాయకత్వంలో ఉన్నా సరే అది ఆ మతానికి సంబంధించినటువంటి నియమాల్ని ఆచరిస్తుంది అని అర్థం కాదు. ముస్లిం రాజ్యము అని అన్నప్పుడు షరియా ఈజ్ ఎ ఫండమెంటల్ డాక్యుమెంట్ ఆఫ్ దాట్ స్టేట్ అని అర్థం. అంటే ఖురాన్ పునాదిగా రాజ్యం నిర్మించబడి ఆ పునాదిగా మాత్రమే రాజ్యం నడుస్తున్నట్లయితే మనం దాన్ని ముస్లిం రాజ్యము అని అనాలి. ఇది రాజ్యము ముస్లింలు నాయకత్వం, ఆధిపత్యం, రాజులుగా ఉండినటువంటి రాజ్యం మాత్రమే. అంటే ఫండమెంటల్గా ఏంటిది అని అంటే ఇస్లాం అనేటటువంటిది రాజ్యాన్ని నడపడానికి డాక్యుమెంటు ఎట్టి పరిస్థితుల లోపల కాదు. ఆ రోజు ఈయన ఛత్రపతి శివాజీ రాజు, మరి ఈయనని హిందూ రాజు అని అంటా ఉన్నారు. అంటే ఈయన మరి వేదాల ప్రకారం రాముడు ఎట్లయితే రాజ్యాన్ని, ధర్మాన్ని నడిపిండో ఆ రకంగా వేదం ప్రకారము ఛత్రపతి శివాజీ రాజ్యాన్ని నడిపాడా? మహాభారతం ప్రకారం శివాజీ రాజ్యాన్ని నడిపాడా? రామాయణం ప్రకారం రాజ్యాన్ని నడిపాడా? ఉపనిషత్తులు, వేదాలు, మనుస్మృతుల ప్రకారం రాజ్యాన్ని శివాజీ నడిపాడు. ఒకవేళ ఆ రకంగానే నడిపేటట్లయితే శివాజీ రాజుగా ఉండటానికి అసలు అవకాశమే ఉండేటటువంటిది కాదు. అకార్డింగ్ టు మనుస్మృతి, అకార్డింగ్ టు ఆల్ బ్రాహ్మణికల్ వేదిక్ టెక్స్ట్ అండ్ హోలీ టెక్స్ట్ ఆర్ సాక్రెడ్ టెక్స్ట్ టెల్స్ దట్ శూద్రాస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రూల్ ద పవర్ అని అన్నాడు. వాళ్ళు రాసిన గ్రంథాల్లోనే ఏకలవ్యుడు బాణాన్ని వాడిండు అని చెప్పి, ఏకలవ్యుడు శూద్రుడు కాబట్టి బాణాన్ని వాడటానికి వీల్లేదు, ఒక వెపను కూడా శూద్రుడి చేతుల్లో ఉండొద్దు, వెపన్ అనేటటువంటిది క్షత్రియుడు మాత్రమే వాడతాడు అని చెప్పారు. అట్లాంటి వెపన్ని ఏకలవ్యుడు వాడిండు అని అన్నందుకు ఏకలవ్యుడి బొటన వేలునే తెగనరికినటువంటి ఈ బ్రాహ్మణ రాజ్యాలు ఒక శూద్రుడైనటువంటి ఛత్రపతి శివాజీ క్షత్రియ పొజిషన్ని తీసుకున్నప్పుడు, రూలర్ పొజిషన్ని తీసుకున్నప్పుడు ఆ మత గ్రంథాలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తాయి? యాక్సెప్ట్ చేయవు కదా. సో దాట్ హియర్ అవర్ పాయింట్ ఈజ్ టు కౌంటర్ ద బ్రాహ్మణిజం అండ్ ద కాంటెంపరీ రేసిస్ట్ పాలిటిక్స్. ఏంటిది అని అంటే ఛత్రపతి శివాజీ వేదిక ధర్మం ప్రకారము, గీత ప్రకారము, రామాయణం ప్రకారం తన రాజ్యాన్ని నడపలేదు. తన రాజ్యాన్ని అల్టిమేట్గా ఒక సెక్యులర్ పునాదిగా నడిపాడు. సెక్యులరిజం అని అంటే చాలామంది మిస్ఇంటర్ప్రిట్ చేస్తారు. అక్కడ రెండు రకాలైనటువంటి డెఫినేషన్స్ ఉన్నాయి సెక్యులర్ అని అంటే. ఏంటిది ఒక డెఫినేషన్ ఏంటిది అని అంటే అసలు రాజ్యానికి మతానికి సంబంధం లేదు, మతం కూడా రాజ్యానికి లోబడి ఉండాలి. ఇది సెక్యులర్ మొదటి ప్రిన్సిపల్. ఇంకో రకమైనటువంటి సెక్యులర్ మీనింగ్ ఏంటిది అని అంటే రాజ్యానికి మతం లేదు, కానీ అన్ని మతాలని రాజ్యము సమానంగానే భావిస్తూ ఉన్నది అని అన్నాను. అందుకనే ఈ రోజు లోపల చాలామంది హిందూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్లు ఒకవేళ ముస్లిం ఫెస్టివల్స్ ఉంటే ఆ ఫెస్టివల్కి అటెండ్ అవుతాడు, హిందూ ఫెస్టివల్ ఉంటే ఈ ఫెస్టివల్కి అటెండ్ అవుతాడు, క్రిస్టియన్ ఫెస్టివల్ ఉంటే ఆ ఫెస్టివల్కి అటెండ్ అవుతాడు. అంటే వీళ్ళ ఉద్దేశం లోపల ఏంటిది అని అంటే ద సెకండ్ డెఫినేషన్ టు ద సెక్యులరిజం. సెకండ్ డెఫినేషన్ ఏం చెప్తుంది అని అంటే రూలర్కు రిలీజన్ ఉంటుంది కానీ రాజ్యానికి రిలీజన్ లేదు. మొదటి డెఫినేషన్ ఏంటిది సెక్యులరిజం అని అంటే ఏంటిది అని అంటే రాజ్యానికి మతానికి ఎటువంటి సంబంధం లేదు, మతం కూడా రాజ్యానికి లోబడి ఉండాలి అనేటటువంటిది డెఫినేషన్. అయితే ఇక్కడ ఇట్లాంటి రెండు లక్షణాలు కలిగి ఉండినటువంటి రాజ్యం మరాఠా రాజ్యం ఛత్రపతి శివాజీ. రాజుకు మతం ఉంది, రాజుకు దేవుడికి సంబంధించినటువంటి బిలీఫ్స్ ఉన్నాయి, కానీ రాజ్యము హిందూ రాజ్యం కాదు. ఇది మరాఠా రాజ్యం. మరాఠా రాజ్యం అనేటటువంటి పేరును కూడా తొలగించి హిందూ రాజ్యం అని చెప్పడానికి ఒక కుట్ర కూడా జరుగుతా ఉంది. అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఔరంగజేబు కానీ ఇతరత్ర ముస్లిం రాజులు కానీ అది ఇస్లామిక్ స్టేటు కాదు, శివాజీది హిందూ స్టేటు కాదు. వీళ్ళు కేవలము ఆయా మతాలకు సంబంధించినటువంటి పాలకులే తప్ప ఆ రాజ్యాలు, వాళ్ళు నడుపుతున్న రాజ్యాలేవి మత రాజ్యాలు కావు.
ఇక్కడ సెక్యులర్ అనేటటువంటి పదాన్ని ఏదో ఒక పెద్ద బూతులాగా ఇంకా తప్పుడు అర్థం లోపల చూడటం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. సెక్యులర్ అనేటటువంటి మీనింగ్ ఇక్కడ అర్థం ఏంటిది అని అంటే రాజ్యానికి మతంతో ఎటువంటి సంబంధం లేదు, పాలకుడికి మత బిలీఫ్స్ ఉండొచ్చు, కానీ అవేవి రాజ్యాన్ని నడపడం లోపల ఎటువంటి నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర ఉండదు అని అన్నాను. అయితే ఇప్పుడు వీళ్ళు మనకు చెప్తున్నటువంటి విషయం ఏంటిది అని అంటే ఆయన హిందూ హృదయాలను గెలుచుకున్నాడు. ఆయన హిందూ హృదయాలను గెలుచుకున్నాడో లేదో తప్ప శూద్ర హృదయాలను గెలుచుకున్నటువంటి రాజు ఎవడైనా మధ్యయుగాల కాలం లోపల ఉన్నాడు అని అంటే అది ఛత్రపతి శివాజీ మాత్రమే. ఎందుకు అని అంటే ఆ రోజు ఉన్నటువంటి బ్రాహ్మణ పీష్వ బ్రాహ్మణ్ అంటే దేశం లోపల చాలామంది బ్రాహ్మణులు ఉన్నారు. పండిట్ బ్రాహ్మణ్స్ ఉన్నారు, తర్వాత మనకు బెంగాలీ బ్రాహ్మణ్స్ ఉన్నారు, బెనర్జీ, ముఖర్జీ, చటర్జీ ఇట్లాంటి బ్రాహ్మణ్స్ ఉన్నారు, తమిళ బ్రాహ్మణ్స్ ఉన్నారు, మనకి ఇక్కడ సెంట్రల్ ఇండియాలో బ్రాహ్మణ్స్ ఉన్నారు, ఉత్తరప్రదేశ్లో బ్రాహ్మణ్స్ ఉన్నారు, మహారాష్ట్రలో 10 రకాలైనటువంటి బ్రాహ్మణ్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ దేశంలో నడుస్తున్నటువంటి బ్రాహ్మణ రాజకీయాలని పుట్టించినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే మహారాష్ట్రకు సంబంధించినటువంటి చిత్పవన బ్రాహ్మణులు ఈ రాజకీయాలని పుట్టించిన వాళ్ళు. దానికంటే ముందు బెంగాల్కి సంబంధించినటువంటి బ్రాహ్మణులు హిందూ రాజకీయాల్ని పుట్టించినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా అయినటువంటి హిందూ రాజకీయాల్ని పుట్టించినటువంటి వాళ్ళు మహారాష్ట్రకు సంబంధించినటువంటి చిత్పవన్ బ్రాహ్మణ్. ఎవరాళ్ళు అని అంటే మీరు లోకమాన్య తిలక్ అని అంటారు. ఆయన లోకమాన్యుడు కాదు, ఆయన బ్రాహ్మణ మాన్య తిలక్. ఈ పదాన్ని మనం ప్రచారం చేయాలి. ఆయన లోకమాన్య తిలక్ కాదు, ఆ మన బ్రాహ్మణ మాన్య తిలక్. ఆ బ్రాహ్మణ మాన్య తిలకు చిత్పవన్ బ్రాహ్మణ్. ఆ తర్వాత నేను ఇంతకుముందు చెప్పినటువంటి సావర్కర్, ఆయన పేరు ముందు చాలా మంది వీరు వాడతారు. ఆయన వీరు కాదు, డిబీరు. ఆ డిబీరు కూడా ఏంటిది అని అంటే చిత్పవన్ బ్రాహ్మణ్. ఆ తర్వాత మీరు వరుసపెట్టి చూస్తే ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వర్గం అంతా కూడా చిత్పవన్ బ్రాహ్మణ్. గాంధీని చంపినటువంటి గోడ్సే చిత్పవన్ బ్రాహ్మణ్. అసలు ఈ దేశం లోపల 80ల తర్వాత రాజకీయాల్ని, బ్రాహ్మణ రాజకీయాల్ని హిందూ రాజకీయాలుగా ప్రమోట్ చూపిస్తున్నదంతా కూడా చిత్పవన్ బ్రాహ్మణ రాజకీయాలు. ఈ చిత్పవన్ బ్రాహ్మణులను కూడా కొంచెం తక్కువగా చూసేటటువంటి బ్రాహ్మణులు దేశం లోపల వివిధ ప్రాంతాల లోపల ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్నప్పుడు బెంగాలీ బ్రాహ్మణులు ఇతర బ్రాహ్మణులని బ్రాహ్మణులుగా చూసేవాళ్ళు కాదు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటిది అని అంటే మరాఠా బ్రాహ్మణులు మాత్రమే బ్రాహ్మణులు, చిత్పవన్ బ్రాహ్మణులు మాత్రమే బ్రాహ్మణులు. మిగతా బ్రాహ్మణులకు ఈ దేశ రాజకీయాల్లో కానీ ఇతరత్ర విషయాల్లో కానీ అంత ప్రాధాన్యత ఏమీ ఉండదు. కేవలము కాశ్మీర్కు సంబంధించినటువంటి పండిట్ బ్రాహ్మణ్స్ యొక్క సమస్యని వాళ్ళు ముందుకు తీసుకొని రావటం లోపల ఏంటిది అని అంటే దేశం అంటే యూనిఫైడ్గా ఉండేటటువంటిది, ఆ యూనిటీని దెబ్బతీయడం కొరకు ప్రయత్నం జరుగుతూ ఉన్నది అని చెప్పడం కొరకు మాత్రమే వాళ్ళని ఇంక్లూడ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అందులో నుంచి భాగంగా చూసినప్పుడు ఏమిటిది అని అంటే మనకు ఛత్రపతి శివాజీని ఈ కాంటెక్స్ట్ లోపల, ఈ అర్థం లోపల ఒక రాంగ్ పోర్ట్రేట్ చేయటం అనేటటువంటిది జరిగింది. రెండవ అంశం, ఛత్రపతి శివాజీ ఈ దేశం లోపల మసీదులన్నింటినీ కూడా ధ్వంసం చేశాడు అనేటటువంటి ఒక రెండవ ఆర్గ్యుమెంట్ని తీసుకొని వస్తాను. మూడవ ఆర్గ్యుమెంట్ ఏం చేస్తా ఉన్నారు అని అంటే మసీదుల్ని ధ్వంసం చేయడం మాత్రమే కాదు, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయన రాజులతోటి యుద్ధం చేశాడు, రాజుల్ని చంపాడు. కానీ వాళ్ళు చెప్తున్నది ఏంది అని అంటే హిందూ రాజ్యాలని ధ్వంసం చేశాడు. హిందూ రాజ్యాలను ధ్వంసం చేయలే, ఆ రోజు ఎవడు రాజున్నా వాళ్ళని ధ్వంసం చేసుకుంటూ పోయాడు. ఇంకా బాగా హిస్టరీ చెప్పాలి అని అంటే అకార్డింగ్ టు ద హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఆయన హిందూ రాజ్యాల మీద కూడా దాడి చేశాడు. ముస్లిం రాజ్యాలు మాత్రమే కాదు, తన కాంటెంపరీగా ఉండినటువంటి హిందూ రాజ్యాలు, ఆ రాజ్యాల లోపల ఉండినటువంటి ప్రముఖులు, సైన్యాధిపతులు ఇట్లాంటి వాళ్ళని కూడా హతం చేశాడు. ఒకవేళ హిందూ రాజే అయ్యి మాత్రమే ఉండి ఉంటే హిందువులకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని, సైనికాధిపతుల్ని చంపకుండా ఉండేవాడు. కానీ ఒక రాజ్యం పైన దాడి చేసిన తర్వాత ఆ రాజ్యం నుంచి అక్కడ ఉండినటువంటి చీఫ్ని ధ్వంసం చేసి చంపేసి ఆ నుంచి ఆ చీఫ్కి సంబంధించినటువంటి వైఫ్ని ఛత్రపతి శివాజీ దగ్గరికి తీసుకొని వచ్చి, ఆయన తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి కూడా ముస్లిం చీఫ్, తీసుకొని వచ్చి ఈమె చనిపోయినటువంటి మన శత్రువు యొక్క భార్య అని అంటే ఆ తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి పైన ఈయన కోపం చేసి మనం స్త్రీల పట్ల ఇట్లా ఉండొద్దు, స్త్రీల పైన, పిల్లల పైన, వృద్ధుల పైన మనము
మన రాజ్యానికి రాజకీయాలకు సంబంధించినటువంటి శత్రుత్వం అనేటటువంటి దాన్ని వాళ్ళ మీద మనం ప్రభావితం చూయించొద్దు అని చెప్పి ఆమెని ఆహ్వానించి ఆమె కాళ్ళకు దండం పెట్టి నువ్వు నా తల్లి లాంటి దానివే అని చెప్పి ఆమెకు అన్ని రకాలైనటువంటి గౌరవాలు ఇచ్చేసి తిరిగి ఆమె రాజ్యానికి పంపించినటువంటిది ఉన్నది. కానీ మరి మనం చదువుతున్నటువంటి ఇంకా ఇతరత్రా అనేటువంటి చరిత్రల లోపల స్త్రీలకు గుర్తింపు లేదు, పిల్లలకు గుర్తింపు లేదు, ముస్లింలకు గుర్తింపు లేదు, ఎవరికీ ఏమీ లేదు. వాళ్ళు ఆర్గనైజర్ పత్రిక ద్వారా ఇతరత్రా అయినటువంటి సామాజిక మాధ్యమాల ద్వారా శివాజీని గుళ్ళు కట్టాడని, మసీదుల్ని ధ్వంసం చేశాడని, ముస్లిం రాజుల్ని హత్య చేశాడు అని చెప్పి హిందూ రాజులకు గౌరవం ఇచ్చాడు అని చెప్పి ఈ ముచ్చట్లన్నీ చెప్తున్నారు. ఓకే, ఇదంతా నిజమే అని అనుకుందాం. ఒక్క మాట చెప్దాం. ఆయన ఆ రోజు ఉండినటువంటి ఔరంగజేబు మొఘల్ రాజ్యాన్ని మొత్తం కూడా ధ్వంసం చేసి ఆ ధ్వంసం చేసినటువంటి రాజ్యాంగం లోపల ఆయన ఏమంటారు, మన రాజుగా ప్రమాణ స్వీకారం చేయడం, పట్టాభిషేకం అనేటటువంటిది ఎవరి జీవితంలో అయినా. మొన్న రేవంత్ రెడ్డి కూడా ఈ ఎల్బీ స్టేడియం లోపల చాలా పెద్ద ఎత్తున గ్రాండ్గా పట్టాభిషేకం చేసుకున్నాడు. దానికంటే ముందు ఆయన రాజశేఖర్ రెడ్డి మొదటిసారి చాలా పెద్ద హంగు ఆర్భాటాలతోటి పట్టాభిషేకం చేసుకున్నారు. అంటే పవర్ని చేతిలోకి తీసుకునేటటువంటి ఒక ఈవెంట్ అనేటటువంటిది సెలబ్రేట్ చేసుకోవటం అనేది రాజుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక సంస్కృతి. అది ఆ తర్వాత ప్రజాస్వామ్యం లోపల కూడా కొనసాగుతూ ఉంది. ఈ రేవంత్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఇంకొక రావు గారు, రెడ్డి గారు, ఎవరో ఒక ఆయన ఇంత గ్రాండ్గా చేసుకుంటే ఆనాడు యుద్ధం చేసి గెలిచి వచ్చినటువంటి మనిషికి ఇంకా ఎంత ఇది ఉంటుంది. సో అందులో నుంచి భాగంగానే పట్టాభిషేకం చేసుకోవాలి అని కోరుకున్న నాడు హిందూ ధర్మం ప్రకారం, అగైన్ కరెక్టింగ్ దట్, బ్రాహ్మణ ధర్మం ప్రకారం, వైదిక ధర్మం ప్రకారం శూద్రుడు అనేటటువంటి వాడు రాజ్యం చేయొద్దు, శూద్రుడు అనేటటువంటి వాడు వేదం చదవద్దు, శూద్రుడు అనేటటువంటి వాడు ఆస్తి హక్కుని కలిగి ఉండవద్దు. ఇవాళ మనం అందరం కమ్యూనిస్ట్ పార్టీలు ఆస్తి సంపద కేంద్రంగా యుద్ధం నడుస్తూ ఉంది ప్రపంచం అంతా. లిబరల్స్ కూడా ఏం మాట్లాడుతూ ఉన్నారు అని అంటే ఆస్తి అనేది వ్యక్తి యొక్క హక్కు అని అంటా ఉన్నారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే ఆ రోజు ఉన్నటువంటి కాలం లోపల ఆస్తికి సంబంధించినటువంటి డిస్కషను, డిబేటు నడుస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడు అని అంటే భూమి అనేటటువంటిది, భూమి గురించి మనం ఇవాళ మాట్లాడుతున్నాం కాబట్టి ఆ రోజు కూడా రైతులు ఉన్నారు. ఇవాళ 1947-60 తర్వాత ఈ దేశం లోపల నక్సలైట్ మూమెంట్ వచ్చింది. మీకు అందరికీ బాగా తెలుసు. మనం చాలా సందర్భాల లోపల దొడ్డి కొమరయ్య, చాకలైలమ్మ, కొమరం భీము ఈ చరిత్రనంతా మాట్లాడుతూ ఉన్నాం. ఇదేంటిది? రైతాంగ పోరాటం. దేనికి వ్యతిరేకంగా జరిగింది? కరుడు గట్టినటువంటి భూస్వామ్యం యొక్క మెడలు వంచడం కొరకు ఈ దేశంలో, ఈ ప్రాంతంలో ఉండినటువంటి సాధారణ రైతు కూలీలంతా కూడా భూస్వామ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఆ చరిత్రను కూడా ఇక్కడే ఉండినటువంటి బీజేపీ ఆ చరిత్రనంతా కూడా నిజాంకు వ్యతిరేకంగా జరిగింది అని చెప్పారు. కానీ ఈ దేశంలో, ఈ ప్రాంతంలో ఉన్న దేశ్ముఖులు, దేశపాండేలు, భూస్వాములు, రెడ్లు, వెలమలు ఇట్లాంటి భూస్వాములకు వ్యతిరేకంగా జరిగింది తెలంగాణ సాయుధ పోరాటం అని వాళ్ళు ఎక్కడా చెప్పరు. ఏం చెప్తారంటే నిజాంకు వ్యతిరేకంగా పోరాటం. మరి నిజాం ఎవరి మీద డిపెండ్ అయి నడిచిండు? నిజాం ఏమన్నా ఖురాన్ని ఫాలో అయిందా? నిజాం రిలీజియన్ ప్రకారము ఈజ్ సాక్రెడ్ టెక్స్ట్ ప్రకారం రూల్ చేసిండా? రూల్ చేసి ఉంటే నిజాం రాజ్యం లోపల హిందువులు, బ్రాహ్మణులు అంతా ఏం పని చేసిరు? మరి మీరే మాట్లాడుతుండ్రు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇది కట్టిండని. మనం అందరం మాట్లాడుతున్నాం శ్రీశ్రీ విప్లవం గురించి మాట్లాడండి అని. శ్రీశ్రీ కూడా వచ్చాడు, నిజాం స్టేట్లో పని చేసిపోయాడు. ఆ రోజు పనిచేసిన వాళ్ళంతా బ్రాహ్మణులే, ఈ వేదం చదువుకున్న వాళ్ళే నిజాం స్టేట్లో పనిచేశారు. ఈడ ఉండినటువంటి భూస్వాములు, రెడ్లు, రావులు, దేశ్ముఖులు, దేశపాండేలు వీళ్ళంతా కూడా నిజాం దగ్గర సంస్థానాధిపతులుగా కొనసాగారు. మన పక్కనే ఉంది కదా విద్యారణ్య స్కూలు. ఆ బిర్లా మందిర్ కింద ఉండినటువంటి విద్యారణ్య స్కూలు అధినేతలంతా కూడా ఈ పక్కనే ఉండినటువంటి మహారాష్ట్ర ప్రాంతానికి, మహబూబ్ నగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి దేశ్ముఖులు, దేశపాండేలు. వాళ్ళు ఎవరి కింద ఉన్నారు? నిజాం కిందనే ఉన్నారు కదా. ఒకవేళ నిజాము ఇస్లామిక్ రాజ్యాన్ని నడిపి ఉండినట్లయితే, లేకపోతే ఔరంగజేబు ఇస్లామిక్ రాజ్యాన్ని నడిపి ఉండినట్లయితే, లేదా ఛత్రపతి శివాజీ హిందూ రాజ్యాన్ని నడిపి ఉండినట్లయితే హిస్టోరియన్స్ మాట్లాడుతున్నటువంటి లెక్క ప్రకారం ఏంది అని అంటే 1/3 మిలిటరీ పాపులేషన్ ఆఫ్ శివాజీ ఆర్మీ బిలాంగ్స్ టు ముస్లిమ్స్. 1/3.
అంటే 100 మందిని మనం 3 వంతులు చేస్తే 3 భాగాలు చేస్తే ఆ 3 భాగాలలో ఒక భాగం సైన్యం అంతా కూడా ముస్లింలు, మిగతా భాగం సైన్యం అంతా కూడా హిందువులని దాని అర్థం కాదు, శూద్రులు. మిగతా భాగం సైనికులంతా కూడా హిందువులని కాదు దాని అర్థము, అన్టచబుల్స్ శూద్రులు పోగా మనం ఏం చేస్తామనంటే చాలా సందర్భాల లోపల హిందువుల లోపల శూద్రుల్ని, అన్టచబుల్స్ని, ఆదివాసీల్ని అందరినీ కలిపేసి వాళ్ళంతా హిందువులు వీళ్ళంతా ముస్లిమ్స్ అని అంటాం. కాదు. 1/3 పాపులేషన్ మిలిటరీ ఫోర్స్ ఛత్రపతి శివాజీ రాజ్యం లోపల ముస్లిం మతాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు. ఒకవేళ హిందువుల కోసం మాత్రమే రాజ్యాన్ని ఛత్రపతి నెలకొల్పి ఉన్నట్లయితే ముస్లింలు ఎందుకు ఆ రాజ్యం లోపల పనిచేశారు తెలియదు. ఆ తర్వాత ఇంకా మనకిచ్చినటువంటి హిస్టారికల్ లెక్కల ప్రకారము ఇక్కడ కేవలం సైన్యం మాత్రమే కాదు. ఈడ హిస్టోరియన్స్ ఏం చెప్తున్నారు అని అంటే సైన్యము అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్ లోపల చాలామంది చీఫ్ పొజిషన్స్ లోపల ఉన్నారు, హయ్యెస్ట్ పొజిషన్స్. అంటే మామూలు కానిస్టేబుల్ కాదు, ఒక జిల్లా ఎస్పీ, ఐజీ, డిఐజీ, డీజీపీ లాంటి పొజిషన్లలో కూడా ఆ రోజు ముస్లింలు ఉన్నారు అని చెప్పడానికి ఇది ఉదాహరణ. ఇంకా బాగా చెప్పాలి అని అంటే మీ పక్కనే రావు బహదూర్ వెంకటరామరెడ్డి కాలేజ్ ఉన్నది. ఈ కాచిగూడ ఏం చౌరస్తా అండి, ఈ చౌరస్తాలో ఆయన బొమ్మ ఉంటుంది. ఆయన ఎవరు? రెడ్డి గారు. ఈ రెడ్డి గారు పోలీస్ కమిషనర్ ఆఫ్ నిజాం స్టేట్. మరి నిజాము ఈ రాజ్ బహదూరు ఆయన వెంకటరామరెడ్డిని ఎందుకు పోలీస్ చీఫ్గా పెట్టుకుంది? ఓకే, నువ్వు అంటున్నావు కదా నిజాం నవాబు ముస్లిం రాజు, ముస్లిము ఇస్లామిక్ సూత్రం ప్రకారమే పరిపాలన చేసిండు అని అంటే ఇట్లాంటి ఆయన ఎందుకు పెట్టుకున్నాడు? మరి ఈ రెడ్డి గారికి బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉన్నదా? ఖురాన్ ప్రకారం నడిచేటటువంటి నిజాం రాజ్యం లోపల మరి ఈ రెడ్డి గారు ఎందుకు పనిచేసిండు? ఖురాన్ ప్రకారం నడిచేటటువంటి నిజాం రాజ్యం లోపల మీ భూస్వాములు, దేశ్ముఖులు, దేశపాండేలు మీరందరూ ఎందుకు పనిచేసారు? ఆ రోజుల లోపల అసలు మతం అనేటటువంటిది విషయం కానే కాదు. రాజ్యం కావాలి, రాజ్యాన్ని విస్తరించుకోవాలి. ఆ విస్తరించబోయేటటువంటి రాజ్యంలో ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా ఉపయోగపడతారు అని అనుకున్నప్పుడు రాజులు వాళ్ళని వాడుకున్నారు. ప్రజలు కూడా రాజులో మతాన్ని చూడలేదు, కేవలం పరిపాలనను మాత్రమే చూశారు. ఇక్కడ నేను చెప్తాను ఏ పొజిషన్ లోపల ఉన్నారు అని అంటే హైదర్ అలీ అనేటటువంటి ఆయన ద చీఫ్ ఆఫ్ ద వెపన్ ఫ్యాక్టరీ, ఆయుధాలని తయారు చేసేటటువంటి కర్మాగారానికి, ఆయుధాలని నిల్వ ఉంచేటటువంటి ఛత్రపతి శివాజీ ఆయుధ కారాగారానికి, ఆయుధాల నిల్వలకంతా కూడా ద చీఫ్ ఆఫీసర్ ఈజ్ హైదర్ అలీ. అండ్ దెన్ ఆఫ్టర్ ఈ ఛత్రపతి శివాజీకి నావికా దళం కూడా ఉంది. ఈ నావికా దళానికి ఇబ్రహీం ఖాన్ అనేటటువంటి ఆయన చీఫ్. నావికా దళానికి ఇబ్రహీం ఖాన్. ఆ తర్వాత సిద్ది ఇబ్రహీం మందుగుండు విభాగానికి అధ్యక్షులుగా వ్యవహరించాడు. ఆ తర్వాత అన్ని రకాలైనటువంటి సైన్యం అంటే ఏంటిది, నావికాదళము, ఇంకా ఆ రోజుల్లో వాయు దళం లేదు కానీ సో భూమార్గం మీద ఉండేటటువంటి దళము, ఈ అన్ని రకాలకు సంబంధించినటువంటి ఎంటైర్ మిలిటరీ చీఫ్ ఈజ్ దౌలత్ ఖాన్. ఎవరు? దౌలత్ ఖాన్ ఇస్ ఎ ముస్లిం. ఒకవేళ మీరనుకుంటున్నట్టుగానే ఇవాళ సిఏఏనో ఇంకోటో చేసి ఈ దేశంలో ఉండినటువంటి మత మైనార్టీల నుంచి ఈ దేశం నుంచి పంపించాలి అని అనుకుంటా ఉన్నా. 2014 లోపల ఉత్తరప్రదేశ్ లోపల ఎన్నికలు జరిగితే, పార్లమెంటుకు జరిగిన ఎన్నికల లోపల 80 సీట్లు ఉంటే ఆ రాష్ట్రం నుంచి ఒక్కడంటే ఒక్క ముస్లిం కూడా పార్లమెంటుకు పోలే. వాళ్ళ పాపులేషన్ నియర్లీ 20% పాపులేషన్ ఇన్ ఉత్తరప్రదేశ్. 20% లెక్క ప్రకారం వాళ్ళకి ఎంత రావాలి? ఓ 15-16 రావాలి కదా ఎంపీ సీట్లు. ఒక్క ముస్లిం కూడా లేడు. ఒక్క ముస్లిం కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్సభలో లేకపోతే రేపు లోక్సభలో జరుగుతున్నటువంటి చట్టాల లోపల ముస్లింల సంక్షేమం కానీ, ముస్లింల రక్షణ కానీ,
ముస్లింల విద్య కానీ ముస్లింలకు సంబంధించిన ఏ విషయం గురించి అయినా మాట్లాడాలి అని అనుకున్నప్పుడు ఎవడు మాట్లాడాలి వాళ్ళ గురించి? అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు అని అంటే, చట్టం చేసే దగ్గర మనం ఉండకపోతే మనకు అవసరమైనటువంటి చట్టాలు వేరేటోడు చెయ్యడు అని అంటాడు. ఈ దేశంలో ఉన్న ముస్లింలు ఎవరు చట్టం చేసే దగ్గర లేకపోతే ఇలా ఎవరైనా ఉన్నారా మనకు అసెంబ్లీలో? తెలంగాణ అసెంబ్లీ ఎవరు? అచ్చా, ఎంఐఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు, మిగతా పార్టీల నుంచి అయితే లేరు. ఓకే, సో ఎనీహౌ ఇక్కడ ఎవరు ముస్లిమ్స్ ఇతరత్ర పార్టీల నుంచి లేరు. అది కూడా ఉండినటువంటి 7-8 ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉండడానికి కారణం ఏంటిది అని అంటే, ద మెజారిటీ పాపులేషన్ ఇన్ దాట్ కాన్స్టిట్యున్సీస్ బిలాంగ్స్ టు ముస్లిం కమ్యూనిటీ, సో దట్ దే హ్యావ్ దేర్ ఓన్ షేర్. మరి ఉత్తరప్రదేశ్లో ఒకడు 2014 ఎన్నికల లోపల లేడు. అయితే నేను ఇక్కడ ఏమంటా ఉన్నాను అని అంటే, ఒకవేళ ఛత్రపతి శివాజీ హిందూ రాజే అయ్యి ఉంటే మీరు ఇవాళ చేసినట్టే ఉత్తరప్రదేశ్ నుంచి ఏ ఒక్క ముస్లిం కూడా పార్లమెంటుకు రిప్రజెంటేషన్ లేనట్టే ఛత్రపతి శివాజీ కూడా ఏ ఒక్కరిని ముస్లింని తన పదవుల లోపల పెట్టుకోవాల్సిన వాడు కాదు కదా. ఇంకా స్పష్టంగా చెప్పాలి అని అంటే, ఛత్రపతి శివాజీ ఒక విరోచితమైనటువంటి రాజుడుగా మహావీరుడిగా గుర్తింపు పొందటానికి ఆయన చేసినటువంటి దండయాత్రలు కారణం. ఆ దండయాత్రలకు నాయకత్వం వహించినటువంటి వాళ్ళు ముస్లిం. సర్వ సైన్యాధ్యక్షుడు, మందుగుండు సామాగ్రి తయారు, నిర్వహణ, నావికాదళము, మొత్తం ఎంటైర్ మిలిటరీ ఆఫ్ శివాజీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ముస్లిం చీఫ్స్, ముస్లిం అడ్మినిస్ట్రేటర్స్. 1/3 population of Shivaji military belongs to the Muslims, and the other army is also belongs to the untouchable people, belongs to Shudra community. I think there was no Brahman. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఈ దేశభక్తి గురించి ఈ పార్టీ ఇంతగానం మాట్లాడుతుంది కదా. ఈ దేశభక్తి ఆలోచనలన్నీ ఇప్పుడు గుజరాత్ నుంచి వస్తున్నాయి కదా. గుజరాత్ ప్రజల యొక్క పాపులేషన్ ఈ దేశపు మిలిటరీ లోపల ఎంత? అసలు ఇండియన్ మిలిటరీ లోపల గుజరాతీలు ఉన్నారా? ఇండియన్ మిలిటరీ లోపల ఉన్నది ఎవరు? పంజాబీలు, నార్త్ ఈస్టర్న్ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, మన ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్రాల ప్రజలు. మరి నువ్వు ఇంత దేశభక్తి గురించి మాట్లాడే బెంగాలు, ఇంత దేశభక్తి గురించి మాట్లాడేటటువంటి గుజరాతు, ఇంత దేశభక్తి గురించి మాట్లాడేటటువంటి బ్రాహ్మణులు, ఇంత దేశభక్తి గురించి మాట్లాడేటటువంటి క్షత్రియులు, మీరేమో సైన్యంలో లేరు, మీరు బ్యాంకుల్ని లూటీలు చేసే దగ్గర నిలబడ్డారు. వేల లక్షల కోట్ల రూపాయల బ్యాంకు ఈ దేశపు ప్రజల యొక్క సొత్తు. ఆ సొమ్ముని లూటీ చేసే దగ్గర ఈ బ్రాహ్మణులు, క్షత్రియులు వీళ్ళందరూ ఉన్నారు. నేను అదే అంటా ఉన్నాను. ఇవాళ ఈ దేశంలో ఉండినటువంటి మల్టీనేషనల్ కంపెనీలు, దేశంలో ఉన్నటువంటి జాతీయ బూర్జువా కంపెనీలకు సంబంధించినటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ను చూడండి. మీరు ఏ కంపెనీ చూసినా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, చైర్పర్సన్స్ అంతా కూడా బ్రాహ్మణ్ బనియా, బ్రాహ్మణ్ బనియా, బ్రాహ్మణ్ బనియా. మనం కొనుక్కుంటున్న ప్రతి వస్తువు, చైనా నుంచి వస్తున్న వస్తువుని ఇక్కడ సేల్ చేసేటటువంటి డైరెక్టర్ బోర్డ్స్ కూడా బ్రాహ్మణ్ బనియా ఉన్నాడు. ఏ ఒక్క శూద్రుడు లేడు, ఏ ఒక్క దళితుడు లేడు, ఏ ఒక్క ఆదివాసీ లేడు. ఇండిపెండెంట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా కూడా వీళ్ళెవరు లేరు. ముస్లింలు లేరు, క్రైస్తవులు లేరు. ఒకవేళ క్రైస్తవులు, ముస్లింలు ఎవరన్నా ఉన్నారు అని అంటే బహుశా వాళ్ళు మలయాళీ ముస్లిం క్రైస్తవులు అయి ఉండొచ్చు, గుజరాతీ ముస్లిం క్రైస్తవులు అయి ఉండొచ్చు. ఈ రెండు తప్ప మిగతా ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకి అసలు ఎటువంటి అవకాశమే లేదు. కానీ మనమేమో సైన్యంలో ఉంటున్నాము, వాళ్ళేమో కంపెనీలు, ఈ దేశాన్ని, ఈ సంపదని దోసుకు తినేటటువంటి దగ్గర వాళ్ళంతా ఉంటా ఉన్నారు. మూడవ విషయం, ఈరోజు ఒకవేళ ఏదన్నా ఒక సంక్షేమ పథకము అమలు చేయాలి అని అనుకున్నప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి ఇయ్యరు, కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళకి ఇయ్యరు, లేకపోతే వైఎస్ఆర్సీపీ టీడీపీ వాళ్ళకి ఇయ్యదు, టీడీపీ పార్టీ వైఎస్ఆర్సీపీకి ఇయ్యదు. మరి ఛత్రపతి శివాజీ హిందూ హృదయ సామ్రాట్, కేవలం ఆయన
సంక్షేమ పథకాలు హిందువులకు మాత్రమే అవలంబించాడా, లేకపోతే హిందూయేతర మతాలకు కూడా తన సంక్షేమాన్ని ఇచ్చాడా? ఈ రోజంటే ఈ దేశం లోపల ముస్లింలు వ్యవసాయానికి చాలా దూరమైనట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ ఉత్తరప్రదేశ్ కానీ, లేకపోతే జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ, ఇంకా మిగతా ప్రాంతాల లోపల ముస్లింలు చాలా పెద్ద ఎత్తున రైతులు. మీకు తెలుసో లేదు, జమ్మూ అండ్ కాశ్మీర్ లోపల మనము దేశంలో ఉన్న అన్ని వ్యవసాయక విప్లవాల గురించి మాట్లాడతాం. కానీ జమ్మూ కాశ్మీర్ లోపల ఒక ఇస్లామిక్ సోషలిస్ట్ అగ్రికల్చర్ రెవల్యూషన్ వచ్చింది. ఫరూక్ అబ్దుల్లా తండ్రి ఆనాడు నెహ్రూ కాలం లోపల పెద్ద యుద్ధం చేసి ఒక వ్యవసాయక విప్లవాన్ని జమ్మూ కాశ్మీర్ లోపల నిర్మించాడు. మనం సోషలిజం మనం మాట్లాడుతూ ఉన్నాం. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు కూడా సోషలిజం అంటే ఏంటిదో తెలుసు. భూమి కేంద్రంగా ఉండినటువంటి సోషలిజం అంటే ఏంటో తెలుసు. భూమిని పంపిణీ చేయటం అంటే ఎట్టనో వాళ్ళకు తెలుసు. ఇవన్నీ చేసిండని ఆయనను తీసుకుపోయి 12 ఏళ్ళు జైల్లో పెట్టాడు నెహ్రూ కదా. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ రోజు ఉండినటువంటి ముస్లిము రైతులు, ముస్లిము కూలీలకు కూడా తన సంక్షేమాన్ని అవలంబింపజేశాడు. ఇంకా బాగా చెప్పాలి అని అంటే మనం అంతా మాట్లాడుతున్నటువంటి భూస్వామ్య వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. మీరు భూస్వాముల్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తుండు. కానీ ఛత్రపతి శివాజీ రైతువారీ పద్ధతి అనేటటువంటి దాన్ని దేశంలో మొట్టమొదటిసారి ఇచ్చిండు. రైతువారీ పద్ధతి, జమీందారీ విధానానికి వ్యతిరేకంగా రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. మనం ఎప్పుడు మాట్లాడుతున్నాం? 1946, 70, ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమం వచ్చింది, మల్బార్ మూమెంట్ వచ్చింది, కొంకన్ రైతాంగ మూమెంట్ వచ్చింది. ఈ రైతు ఉద్యమాల గురించి ప్రీ కలోనియల్, పోస్ట్ కలోనియల్ మాట్లాడుతూ ఉన్నాం. కానీ 17వ శతాబ్దానికి భూస్వాముల భూములన్నింటినీ కూడా గుంజుకొని ఎవడైతే వ్యవసాయం చేస్తాడో వాడి చేతులనే భూమి ఉండాలి అని మాట్లాడినోడు. మరి ఆయన హిందూ హృదయ సామ్రాట్ అవుతాడా, రైతుల హృదయ సామ్రాట్ అవుతాడా? ఆ లెక్క ప్రకారం మాట్లాడితే ఆయన రాజు మాత్రమే కాదు, రైతుని రాజు చేసినోడు ఛత్రపతి శివాజీ. రైతువారి పద్ధతి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం కదా ఇవాళ. ఆ రైతువారి పద్ధతిని ఇవాళ ఉండినటువంటి ప్రభుత్వాలు కూడా అమలుపరచట్లేదు. 400 సంవత్సరాల క్రితమే భూస్వామ్యానికి వ్యతిరేకంగా, జమీందారీ విధానానికి వ్యతిరేకంగా రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి వాడు. రైతుకు అవసరమైనటువంటి నీరు, రైతుకు అవసరమైనటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్, రైతుకు అవసరమైనటువంటి మార్కెట్కు సంబంధించినటువంటి ఫెసిలిటీసు, ఆ ప్రాంతంలో ఉండినటువంటి జమీందారీల యొక్క దోపిడీని అరికట్టి రైతుకు మార్కెట్కు మధ్యన డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది, రైతుకు ప్రభుత్వానికి మధ్యన డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది. మీడియేటర్ వ్యవస్థను ఎక్కడికక్కడికి ధ్వంసం చేసినటువంటి వాడు. మనం ఇవాళ మాట్లాడుతున్న మీడియేటర్ ఉండొద్దని, మనం ఇవాళ మాట్లాడుతున్నాం అగ్రికల్చర్ సెక్టార్లో బ్రోకర్స్ ఉండొద్దు, రైతే డైరెక్ట్ వచ్చి రైతు మార్కెట్లో అమ్ముకోవాలని. ఈ రైతు మార్కెట్ అనేటటువంటి భావన ఇవాళ ఎవరో ఒక ఆయన క్రియేట్ చేసినట్టుగా మాట్లాడుతున్నాం. ఈ రైతు మార్కెట్ అనేటటువంటి భావాన్ని ఛత్రపతి శివాజీ క్రియేట్ చేసి, మనం ఇట్లా మాట్లాడుకుంటూ పోతే వ్యవసాయ రంగం, కార్మిక రంగం, వ్యాపార రంగం, పారిశ్రామిక రంగం, మిలిటరీ ఫెసిలిటీసు, అడ్మినిస్ట్రేషన్, ఇవాళ చాలామంది చాలా విషయాల్లో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ గురించి మాట్లాడుతున్నారు. అరే మీరేంద్ర బాబు ఇవాళ రిఫార్మ్స్ గురించి మాట్లాడేది? పాలనా సంస్కరణల గురించి కమిటీలు వేసి ప్రభుత్వాలు ఈ సంస్కరణలు చేయాలి, ఆ సంస్కరణ. ఇవాళ మనం సంస్కరణ చెయ్యాలి అనుకుంటున్నటువంటి పద్ధతులన్నింటినీ ఆయన ఆనాడే సంస్కరించి పెట్టాడు. మనం మాట్లాడుతున్నటువంటి ప్రైమ్ మినిస్టర్లు, మనం మాట్లాడుతున్నటువంటి ఎడ్యుకేషనల్ మినిస్టర్లు, మనం మాట్లాడుతున్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు, మిలిటరీ చీఫ్స్, విదేశీ వ్యవహారాల మంత్రులు, ఈ వ్యవస్థలనంతా ఆ రోజు ఆయన నడిపించాడు. మీరంటున్నట్టుగా ఛత్రపతి శివాజీని ఒక దుర్మార్గుడిలాగా చూపెట్టకండి. ఛత్రపతి శివాజీ బై హిజ్ బిలీఫ్ ఈజ్ హిందూ, బై హిజ్ బిలీఫ్ హీ ఈజ్ బిందు, బట్ హీ ఈజ్ నాట్ ఏ హిందూ రూలర్. హిందూ రూలర్ అని అంటే హిందూ మతం మూలాల నుంచి పరిపాలన చేసేవాడు. అది మీ అర్థం లోపల రాముడు కావచ్చు, కానీ శివాజీ కాదు. రాముడికి శివాజీకి రెండింటిని కంపేర్ చేసి చూస్తే శివాజీ కంప్లీట్లీ ఎగెయినిస్ట్ టు రామ అండ్ కృష్ణ.
బికాస్ రాముడు అనేటటువంటి రాజు రూలరు వైదిక ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి వాడు. శివాజీ వైదిక ధర్మాన్ని ఎక్కడికక్కడికి ధ్వంసం చేసి శూద్రుడు కూడా రాజ్యం వెళ్తాడు, ఎవడరా ఈ ధర్మాన్ని రాసింది, నేను కొత్త ధర్మం రాస్తున్నానని మాట్లాడినాడు. శూద్ర ధర్మాన్ని రాశాడు. ధర్మ దట్ మీన్స్ జస్టిస్. వాళ్ళు ఒక అన్జస్టిస్ని చెప్తే ఈయన జస్టిస్ గురించి మాట్లాడాడు. ఈ తిలకే ఏం మాట్లాడాడు? ఆ రోజున పూలే లాంటి వాళ్ళు ఈ పార్లమెంట్ లోపల ఇట్లాంటి కౌన్సిల్ లోపల ఎవరు ఉంటారు అని అన్నప్పుడు తిలకులు అంటే ఆయన ఏం మాట్లాడంటే, ఈ మంగళోడు, సాకలోడు, కుమ్మరోడు, కమ్మరోడు పార్లమెంట్లోకి వచ్చి ఏం చేస్తారా, కుండలు చేసేదాన్ని బొచ్చెట్ల కట్ చేయాలో మీరు నేర్పుతారా, అదే ఆ రాజకీయాలని అంటే అని అన్నాడు. మరి ఏంటిది రాజకీయం అంటే అని పూలే అడిగి పిలకలు వేసుకొని తిరుక్కుంటా పార్లమెంట్లో అర్థం కాని మంత్రాలు చదవటం రాజకీయమా? రాజకీయం అంటే ఛత్రపతి శివాజీ చూపెట్టిండు. రైతు గురించి ఈ సభలో మాట్లాడాలి, రాజ్యం గురించి ఈ సభలో మాట్లాడాలి, స్త్రీల రక్షణ గురించి ఈ సభలో మాట్లాడాలి, విద్య గురించి ఈ సభలో మాట్లాడాలి, ప్రజల సంక్షేమం గురించి ఈ సభలో మాట్లాడాలి. మీ దృష్టిలో ప్రజా సంక్షేమం అంటే బ్రాహ్మణ సంక్షేమం, కానీ శివాజీ దృష్టిలో ప్రజా సంక్షేమం అని అంటే ప్రజలందరి సంక్షేమం. ఛత్రపతి శివాజీని వ్యతిరేకించినోడు లోకమాన్యుడు అయిపోతాడు. మరి లోకంలో సత్యం గురించి శోధించాలనుకున్నటువంటి పూలే ఆ శూద్రులకు కూడా కాకుండా పోతాడు. అంటే ప్రాబ్లం ఎక్కడుంది అని అంటే ప్రాబ్లం వాళ్ళల్లో లేదు, ప్రాబ్లం మన లోపల ఉన్నది. మిత్రులారా, ఇక్కడ కొద్దిమంది ముస్లిం మిత్రులు ఉన్నారు. ఆర్ఎస్ఎస్ ఇంటర్ప్రిట్ చేస్తున్న చరిత్రని మీరు నమ్మినంత కాలం మీ మిత్రులు ఎవరో మీకు అర్థం కాదు. నేను నా మిత్రుడు స్కై బాబా నాకు సంబంధించిన అనేక మంది విద్యార్థులకు కూడా చాలా సందర్భాల లోపల చెప్పేది ఏంటిది అని అంటే, మీకు ఫ్రెండ్స్ లేకుండా చేయటం అనేటటువంటిది బ్రాహ్మణ సంస్థల యొక్క లక్ష్యం. అంటే ముస్లింలకు ఈ దేశం లోపల సహజమైనటువంటి మిత్రులు దళితులు, ముస్లింలకు ఈ దేశం లోపల సహజమైనటువంటి మిత్రులు శూద్రులు. ఈ శూద్రులు దళితుల్ని ముస్లింలతోటి ఏకం కాకుండా మనం చేసేస్తే ఆ కొద్ది మందిని చూపెట్టేసి మన రాజకీయ ఆర్థిక ప్రయోజనాల్ని మనం నెరవేర్చుకోవచ్చు అనేది వాళ్ళ టార్గెట్. అయితే మీరేం చేస్తూ ఉన్నారు అని అంటే, పూలే చెప్పిన శివాజీ గురించి వినట్లే, పన్సారే చెప్పిన శివాజీ గురించి వినట్లే, రాంపునియాని చెప్పిన శివాజీ గురించి వినట్లే, అంబేద్కర్ చెప్పిన శివాజీ గురించి వినట్లే, ఇంకా ఇంకా రకరకాలైనటువంటి హిస్టోరియన్స్ చెప్పినటువంటి శివాజీ గురించి వినట్లే. ఆర్ఎస్ఎస్ చెప్పిన శివాజీని మీరు అచ్చు గుద్దినట్టు నిజం అని చెప్పి నమ్ముతున్నారు. సో దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. నిజానికి చెప్పాలి అని అంటే ముస్లిం హృదయాలని గెలుచుకున్నటువంటి సామ్రాట్ శివాజీ. ఏ ఒక్క ముస్లిం కూడా శివాజీకి వ్యతిరేకి కాదు, రాజులు వ్యతిరేకం. సాధారణ ముస్లింలు ఎవరు శివాజీకి వ్యతిరేకి కాదు. తన రాజ్యం లోపల ముస్లిం జనాభా ఉంది, ఆ ప్రజలకు దైవారాధన చేసుకోవడానికి అవసరమైనటువంటి మాస్కులను నిర్మించాడు. హిందువులు ఉన్నారు, వాళ్ళకు అవసరమైనటువంటి దేవాలయాల్ని నిర్మించుకునేటటువంటి దాన్ని ఇచ్చాడు. ఇంకా పన్సారే రాసినటువంటి లెక్క ప్రకారమే మీకు చెప్పాలి అని అంటే, మీరు ఇప్పుడు పోయి శివాజీ సమాధిని చూసినా ఆయన సమాధి ఆర్కిటెక్చరల్ స్ట్రక్చరు, ఇవాళ మన ఈయన సంజయ్ అనేట ఆయన సెక్రటేరియట్ కడితే పైన గుమ్మటాలు ఉన్నాయి, మేము ప్రభుత్వం అధికారంలోకి వస్తే గుమ్మటాలు మొత్తం గూల్ చేస్తామని అన్నాడు. అరే యూజ్లెస్ ఫెలో, అసలు నీకు హిస్టరీ తెలుసా? అనేక హిందూ దేవాలయాలు ఈ దేశంలో గుమ్మటాలతోటి నిర్మాణం అయ్యి ఉన్నాయి. నువ్వు ఛత్రపతి శివాజీ ఆయన క్రిమియేషన్ ప్లేస్ సమాధికి పోయి చూడు, ఎట్లా ఉన్నదో నీకు అర్థమవుతుంది. ఆయన తాత ముస్లిం సైన్యం లోపల నిజాం షాహీల యొక్క సైన్యం లోపల తాత పనిచేసిండు, తండ్రి పనిచేసిండు. మరి నువ్వేమో మాకేం కొత్త చరిత్ర చెప్తున్నావు. నీకు చరిత్ర అంటే ఏంటిదో తెలియదు, మతం అంటే ఏంటిదో తెలియదు, రాజకీయాలు అంటే ఏంటిదో తెలియదు,
నీకు తెలిసింది ఉన్మాదం, నీకు తెలిసింది హేట్రేట్. అయితే ప్రాబ్లం ఏమంటున్నానంటే వాడు చెప్పితే మనం విని దాన్ని నిజమని నమ్ముతున్నాము. ఎవరైతే నిజమైన చరిత్రకారులు ఉన్నారో, సత్యాన్ని శోధించినటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళు చెప్పింది మనం వినకుండా అయిపోతాం. శివాజీ తాత తండ్రి ఇద్దరు ముస్లిం రాజ్యం సైన్యాల లోపల వాళ్ళు ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి చీఫ్స్. తాత సమాధిని కూడా మీరు పరిశీలిస్తే ఇస్లామిక్ ట్రెడిషన్ లోపల స్ట్రక్చర్, ఆర్కిటెక్చరల్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో ఆ స్ట్రక్చర్ ఉన్నది తాత సమాధి లోపల. ఇంత ఒరిజినల్ హిస్టరీ మన కళ్ళ ముందల కనపడుతున్నా ముస్లింలు శివాజీని ద్వేషించేటట్టుగా, దళితులు శివాజీని ద్వేషించేటట్టుగా, కమ్యూనిస్టులు శివాజీని ద్వేషించేటట్టుగా. సరే, కమ్యూనిస్టులు ద్వేషించిరానంటే వాళ్ళ పై నాయకత్వం అంతా బ్రాహ్మడు పుస్తకం రాస్తాడు, హిస్టారికల్ డైలెక్టికల్ మెటీరియలిజం అని రాస్తాడు. అదేంటిదో మనకు ఎప్పటికీ అర్థం కాదు. బ్రహ్మ పదార్థం ఎట్లా మనకు అర్థం కాదో ఈ డైలెక్టికల్ మెటీరియలిజం కూడా మనకు ఎప్పటికీ అర్థం కాదు. మార్క్స్ చచ్చినా అర్థం కాదు, ఈ దేశంలో వేల మంది సిద్ధాంతకారులు చచ్చిపోయినా మనకు అర్థం కాదు. డైలెక్టికల్ మెటీరియలిజం అని అంటే ఆ మెటీరియలిజాన్ని ఆయా దేశ కాలమాన పరిస్థితులకు అన్వయించి చరిత్రని అధ్యయనం చేయటమే హిస్టారికల్ మెటీరియలిజం. ఆ విషయాన్ని మనకి యాంటోనియో గ్రాంషీ చేశాడు, ఆ విషయాన్ని మావో చేశాడు, ఆ విషయాన్ని అనేక మంది చేశారు. ఈవెన్ మహారాష్ట్ర లోపల కూడా కమ్యూనిస్ట్ పార్టీ కులం అనేటటువంటి విషయాన్ని ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకొని 50లకు వెళ్ళి పనిచేసుకుంటూ వచ్చింది. అట్లా పనిచేసినందుకే అక్కడ ఉండినటువంటి శివసేన ఇట్లాంటి పార్టీలు, సిపిఐ పార్టీ ఎమ్మెల్యేలని మర్డర్ చేశారు. కార్మిక వర్గ నాయకత్వాన్ని మొత్తం కూడా నాశనం చేయడానికి ఇందిరాగాంధీ ఠాకరేని సృష్టిస్తే ఠాకరే కార్మిక సంఘాలని మొత్తం కూడా ధ్వంసం చేసుకుంటూ పోయాడు. మీరందరూ కమ్యూనిస్ట్ అనే భావించేటటువంటి ఒక ప్రొఫెసరు ఇప్పుడు నేను 10 ఏళ్ల క్రితం చెప్పిన, ఆయన కమ్యూనిస్ట్ ప్రొఫెసర్ కాదా బాబు, ఆయన సాఫ్రాన్ ప్రొఫెసరు, మీరు జర అర్థం చేసుకోరు అని అంటే మీరు ఎవ్వరు అర్థం చేసుకోరు. అయితే ఇవాళ ఆయన ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రొటెక్టర్ ఆఫ్ ద బ్రాహ్మణికల్ కల్చర్. మీరందరూ ఆయన చాలా గౌరవిస్తారు. ఆయనకు బాధ, ఆయన ఏమీ రాయలేదు. నేనేమంటున్నానంటే మన లోపలనే వాళ్ళు ఉండి మనల్ని భ్రమింపజేసే వర్గం ఒకటి ఉంటుంది, మన బయట శత్రువులుగా ఉండి మన చరిత్రను తప్పుగా చెప్పేటటువంటి వర్గం ఒకటి ఉంటుంది. అయితే ఇప్పుడు చేయాల్సింది ఏంటిది అని అంటే ఈ దేశంలో ముస్లింలకు, శూద్రులకు, దళితులకు మధ్యన ఒక ఆర్గానికల్ బాండేజ్ని మనం నిర్మించాలి శివాజీ స్ఫూర్తితోటే. శివాజీ ఈజ్ నాట్ యాంటీ ముస్లిం, శివాజీ ఈజ్ నాట్ యాంటీ శూద్ర, బై బర్త్ ఈజ్ శూద్ర. హీ అబాలిష్డ్ కాస్ట్ డిస్పారిటీస్. మౌర్యన్ ఎంపైర్ వచ్చిన తర్వాత ఈ దేశంలో మొట్టమొదటిసారి కులము, వర్ణము అనేటటువంటి దాన్ని నిషేధించింది. ఆ తర్వాత మనకు 16th 17th సెంచరీ తర్వాత శివాజీ కులము పేరు మీద జరిగేటటువంటి వివక్ష, అంటరానితనాన్ని ఎందుకు అనంటే హీఈస్ ద ఫస్ట్ విక్టిమ్ యాజ్ ఎ కింగ్. ఆయనే మొదటి బాధితుడు. ఏం బాధితుడు? పట్టాభిషేకం జరుగుతున్నది, పట్టాభిషేకం చేయడానికి దేవుణ్ణి నమ్ముతున్నాడు కాబట్టి పూజ చేసేటోడు కావాలి. మనకెవరికి మంత్రాలు చదవటం రాదు, మంత్రాలు చదవటానికి ఒక బ్రాహ్మడు కావాలి. ఈ పీశ్వ బ్రాహ్మణులంతా కూడా ఏమన్నారు అని అంటే శూద్రుడు రాజ్యం ఏలటానికి వీలే. అయితే ఇంకొక ముచ్చట మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ బ్రాహ్మణులంతా కూడా ఔరంగజేబు ఇతర ముస్లిం రాజులకు సపోర్ట్, శివాజీకి వ్యతిరేక. ఈ బ్రాహ్మణులంతా కూడా ప్రధానమంత్రులుగా, మంత్రులుగా ముస్లిం రాజ్యాల లోపల ఉన్నారు. నేను ఇందాక చెప్పింది అదే, ముస్లిం రాజులు నడిపినటువంటి రాజ్యాల లోపల బ్రాహ్మణులు ఉన్నారు, శివాజీ నడిపినటువంటి రాజ్యం లోపల ముస్లింలు ఉన్నారు. టెల్ మీ హూ ఇస్ ద రిలీజియస్ కింగ్? మనమందరం బాధితులం ఏకమైతే వాడి స్వప్నం, వాడి కలలు, వాడి రాజ్యం
ఎక్కడికక్కడ పేకమేడల్లోగా విధ్వంసం అయిపోతాయి. కాబట్టి మనని కలవకుండా ఉంచడం కొరకు చరిత్రని వాడు తప్పుడుగా ఇంటర్ప్రిట్ చేసుకుంటూ పోతాడు. దీన్ని కాన్షియస్నెస్ అని అంటారు. కాన్షియస్నెస్ మనకు కావాలి. ఏం కాన్షియస్నెస్ కావాలి? నీ చరిత్రకారులు చెప్పినటువంటి చరిత్రని ఆలోచించేటటువంటి కాన్షియస్నెస్ కావాలి. అందుకనే గత 10-15 సంవత్సరాల నుంచి నేను ఒకటే చెప్తున్నా, మిత్రులారా, కమ్యూనిస్టులారా, ఛత్రపతి శివాజీ భూస్వామి కాదు, బ్రాహ్మణులాగా ప్రజల్ని దోపిడీ చేసినటువంటి మనిషి కాదు. మీరు మాట్లాడుతున్నటువంటి వ్యవసాయక విప్లవానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పనులు చేసినటువంటి వాడు శివాజీ. రైతువారి పద్ధతిని ప్రవేశపెట్టిన వాడు. సో దట్ యూ హ్యావ్ టు అడాప్ట్ ద ఛత్రపతి శివాజీ యాజ్ యువర్ ఐకాన్ టు టీచ్ ద ప్రొలెటేరియట్ కమ్యూనిటీస్. శూద్రులారా, మీరు తప్పుడుగా అవగాహన చేసుకుంటున్నారు. దళితులారా, మీరు తప్పుడుగా అవగాహన చేసుకుంటున్నారు. ముస్లింలు, మీరు శివాజీని తప్పుగా అవగాహన చేసుకుంటున్నారు. శివాజీ మన శత్రువు కాదు. శివాజీ ఇంకా బాగా చెప్పాలంటే మన తాత, మన తండ్రి, మన ఆత్మ. ఇది హిందూ ఆత్మ కాదు. ఈ దేశం లోపల దోపిడీ పీడనకు గురి అవుతున్నటువంటి కోటాను కోట్ల ప్రజల హృదయాలని గెలుచుకున్నటువంటి సామ్రాట్. ముస్లిం హృదయాలని గెలుచుకున్న సామ్రాట్. అసలు మొత్తం భారతదేశ చరిత్ర లోపల ముస్లింల హృదయాల్ని గెలుచుకున్న మనిషి ఎవరన్నా ఉన్నారు అని అంటే ఆ ఒక్క ఛత్రపతి శివాజీ. దేర్ వాజ్ నో పర్సన్, నో వన్ ఈస్ దేర్ యాజ్ లైక్ హిమ్. బట్ వై వీ మిస్అండర్స్టాండింగ్? పట్టాభిషేకం గురించి అంటే మనం లాస్ట్ టైము చాలా సందర్భాల లోపల మాట్లాడాం. పట్టాభిషేకం జరగాలి, రాజుగా జరిగింది కాబట్టి పట్టాభిషేకం జరగాలి. పట్టాభిషేకం జరగాలని అంటే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ పట్టాభిషేకం అయితేనేమో గవర్నర్ వస్తాడు, దానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉన్నది. గవర్నర్ నేను రాను, నువ్వు రెడ్డి అయినవు, నేను బాపనాయనని గవర్నర్ని అని అనడానికి వీలు లేదు. ఎందుకంటే అక్కడ రాజ్యాంగం ఉంది, అది లా ఉంది. నేను చెయ్యను అని అంటే సరే మరి నువ్వు దిగిపో అని అంటాం. ఆ రోజు అట్లా లేదు కదా. పాపం ఆయన కూడా దాన్ని బిలీవ్ చేస్తూ ఉన్నాడు కదా. అప్పుడు ఏమైంది అని అంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ్ణి పట్టుకొని రండి, ఈరోజు మనం పట్టాభిషేకం చేసేద్దాము అని అనుకున్నాడు. అన్న తర్వాత ఆయన రాజ్యంలో మొత్తం ఆయన రాజు, సావరిన్. సావరిన్ అని అంటే ఏంది? అరే, రాజ్యాంగం ప్రకారం నడుచుకునేటటువంటి రేవంత్ రెడ్డి నా మాటే శాసనం అని అన్నాడు. అసలు నిజానికి ఆయన మాట శాసనం కాదు. అసెంబ్లీలో ఉన్న సభ్యులందరూ కలిపి చేస్తే అది శాసనం అవుతుంది. కానీ ఆయన ఏమన్నాడంటే నా మాటే శాసనం అని అన్నాడు. ఈయనే నా మాటే శాసనం అన్నాడనంటే పట్టాభిషేకం చేయాలి అని అనుకున్నప్పుడు అంటే ఒక మామూలు చీఫ్ మినిస్టరే నేను ఏది చెప్తే అది జరిగిపోతుంది అని అన్నాడు. మరి ఒక రాజు, సార్వభౌముడు అంటాం, సావరిన్ అని అంటాం. ఈ సావరిన్ ఏది చెప్తే ఆయన రాజ్యంలో ఉన్న ఏ మనిషి అయినా కూడా ఖచ్చితంగా చేయాలి. ఎవ్వరికి మినహాయింపు ఉండదు. ఎవడైనా సరే రాజు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. రాజు ఏమన్నాడు అని అంటే ఈ పట్టాభిషేకం జరపడానికి అవసరమైనటువంటి ఒక కల్చరల్ దాన్ని నడపడానికి ఒక బ్రాహ్మణ్ణి పిలవండి అని అన్నారు. మరాఠా లోపల బ్రాహ్మణుల సంఖ్య ఎక్కువ. నేను ఇల్లానక చెప్పాను కదా, చాలామంది బ్రాహ్మణులు ఉన్నారు. ఈ బ్రాహ్మణులు ఏమన్నారు అని అంటే మా ధర్మం ప్రకారం శూద్రుడు రాజ్యం చేయటానికి వీల్లేదు, ఇది అధర్మం. అధర్మమే కాదు, పాపం కూడా. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ సిన్. ఈ జరుగుతున్నటువంటి అధర్మం లోపల ఎవరైతే ధర్మం కాపాడాల్సినటువంటి బ్రాహ్మడు ఉన్నాడో నేను వచ్చి దాంట్లో ఎట్లా పాల్గొంటా? ఈ ఘోరాన్ని, ఈ పాపాన్ని మేము చూడలేము, కాబట్టి మేమెవరం రాము అని చెప్పి మరాఠా బ్రాహ్మణులంతా తీర్మానం చేసుకొని ఎవ్వడూ ఆ పట్టాభిషేకానికి పోవద్దు, వాడొక శూద్రుడు, శూద్రుడికి రాజ్యం చేసేటటువంటి హక్కు లేదు, ఓన్లీ క్షత్రియుడే చెయ్యాలి అని చెప్పాను. మరి ఏం చేయాలి? ఒకవేళ ఇప్పుడు శివాజీ మీరు చెప్తున్నట్టే ముస్లింలని తెగనరికిండు, వాళ్ళని ఇది చేసిండు అని అంటే బ్రాహ్మణులను ఏం చేయాలి? ఇప్పుడు
రాజు చెప్తే వినట్లేదు కదా, రాజు ఆజ్ఞనే శాసనం, పట్టాభిషేకం చేయాలి. మేం పట్టాభిషేకం చెయ్యము, రాజు చెప్పని ఎవడని చెప్పని మేము చెయ్యము అని అన్నారు. అప్పుడు శిక్ష ఏంటిది? నరకాలి. అంటే రాజు లెక్క ప్రకారం, రాజు శాసనంని ఎవడైతే ధిక్కరిస్తాడో వాడికి మరణదండన వేయొచ్చు, చివరికి కనీసం ఒక లైఫ్ అన్నా వేయొచ్చు. శివాజీ ఏం చేయలే పాపం వాళ్ళని. ఒకవేళ మహాదుర్మార్గుడై ఉంటే, మతం పట్ల ఆయనకు అట్లాంటిది ఏదైనా ఉండి ఉంటే, తనని అవమానించినటువంటి బ్రాహ్మణులని ఈ రాజ్యంలో ఒక్క బ్రాహ్మడు కూడా లేకుంటే వేసేసేయండి రా అని ఉంటే అనలే. ఈ ప్రపంచంలో ఏడ ఉన్నా పట్టుకరండి అని చెప్పాను. మీరు సామరస్యత, టాలరెన్స్ అన్నారు చూడు, ఆ టాలరెన్స్ ఉన్నోడు ఛత్రపతి శివాజీ. అప్పుడు దేశం అంతా వెతికి 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 ఒక బెంగాలీ బ్రాహ్మణ్ణి పట్టుకొని వచ్చారు. అదే కాశీ బ్రాహ్మణుడు పట్టుకొని వచ్చారు. ఇవాళ వారణాసి అంటున్నాం కదా, మన ప్రైమ్ మినిస్టర్ గారు కంటెస్ట్ చేసి ఇప్పుడు ఉన్న ప్లేసు కాన్స్టెన్సీ, ఆ నుంచి ఒక బ్రాహ్మణ్ని తీసుకొని వచ్చారు. ఆయన వీడికి రావడానికంటే ముందు ఒక డిమాండ్ పెట్టాడు. ఆయన ఏమన్నాడనంటే, నేను వస్తా కానీ నేను అడిగినవన్నీ ఇవ్వాలి అని అన్నాడు. నిజానికి మీరు కూడా మీ ఇంట్లో పెళ్ళికో ఇంకేదన్నా కార్యం చేయటానికి మీరు బ్రాహ్మణ్ దగ్గరికి పోయిర్రు అనుకో, మీరు నెగోషియేషన్ చేయలేరు బ్రాహ్మడితో. బ్రాహ్మడు డిమాండ్ పెడతాడు, మీరు యాక్సెప్ట్ చేయాలి. ఏ ఒక్కరు కూడా మీరు బ్రాహ్మడితో నెగోషియేట్ చెయ్యరు మీరు. వాడు డిమాండ్ పెడతాడు, మనం యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకు తెలుసా? బ్రాహ్మణుడు కోరిన దాన్ని మనం ఇవ్వకపోతే కూడా అది పాపం. కాబట్టి ఈయన ఆల్రెడీ రాజు, వాడెవడో చిన్న బ్రాహ్మడు ఏదో అడిగితే మనం ఇవ్వడానికి రాజు వెనకపోతే ఎట్లా? రాజు అంటే కాందాను కదా. చలో ఓకే, ఏం కావాలి చెప్పు అని అన్నాడు. అంటే నేను ఒకవైపు కూర్చుంటే, ఇప్పుడు మనకు సమ్మక్క సారక్కది జరుగుతుంది కదా, నాకు కూడా చైల్డ్హుడ్ డేస్లో అర్థం కాకపోయేది. బంగారం మొక్కులు చేయించుకుంటాం అంటే ఇంత బంగారం పెడతారా అని నేను అనుకునేది. నాకు తెలియదు అంత బంగారం ఎక్కడ. కొంచెం పెద్దగా అయినాక నాకు అర్థమైంది ఏంటంటే, బంగారం అంటే అది నిజంగా బంగారం కాదు, బెల్లాన్ని బంగారం అంటారు అని. అయితే ఇక్కడ శివాజీ కేసులో అట్లా జరగలే. వాడు ఒరిజినల్ బంగారము నిలువెత్తు, అంటే ఆయన ఎంత వెయిట్ ఉంటాడో అంత బంగారం పెట్టాలి అని అన్నాను. ఏమున్నా సరే చేద్దాం తీయనని చెప్పానని అనుకున్నాడు. నిజానికి అది అంటే టంకశాలకు అది పెద్ద లాసే. అన్ఎక్స్పెక్టెడ్ ఏమంటారు ఖర్చులు. ఇప్పుడు మన బడ్జెట్కు వీళ్ళు కూడా చేస్తూ ఉన్నారు కదా యాడ్స్, అంటే అవి ఫస్ట్ లెక్కలో లేవు, అవి తర్వాత యాడ్ అవుతూ ఉంటాయి. ఆయన ఏమన్నాడంటే, ఓకే చలో ఇచ్చేసేద్దాం పిల్లూరి అని అన్నాడు. వచ్చిర్రు మనోళ్ళు ఫుల్ హ్యాపీ. అరే మీరు పీష్వా బ్రాహ్మణులు, ఇది చేయకపోతే ఇక ఈ దేశంలో ఈ ప్రపంచంలో చేసేటోడు ఎవడు లేడా, మేము ఎక్కడి నుంచైనా తీసుకొస్తాము. ఛత్రపతి శివాజీ అని అంటే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా కూడా తీసుకొచ్చి జరపగలుగుతాడు అని అన్నాను. ఫుల్ హ్యాపీ. చలో డే రానే వచ్చింది. పట్టాభిషేకం అందమైనటువంటి, నిజానికి ఆ ఫోటోలు చూస్తుంటే, శివాజీ పట్టాభిషేకం ఫోటోలు చూస్తుంటే రాముడి పట్టాభిషేకం కంటే చాలా అందంగా అలంకరణ కనపడుతుంది. అవి కూర్చున్న తర్వాత ఏం చేయాలి మరి, ఏంటిది అసలు అంటే, రిచువల్ అంటే ఎట్లా ఉంటుంది? ఫస్ట్ ఏమన్నాడు అని అంటే, నీకు తిలకం పెట్టాలి, పెట్టు అని ఇట్ట వంగేడు. చేతితో పెట్టను, నీకు కాలుతో పెడతా అని అన్నాడు. ఈయనెవరు? రాజు. ఎవరు ఎక్కువ? రాజు ఎక్కువ, బ్రాహ్మడు ఎక్కువ? మీరు ఇంకో ఫోటో కూడా చూసి ఉంటారు. కేసీఆర్, చిరంజీవి స్వామి ఒక ఫోటోని ఎక్కువగా చూసి ఉంటారు. ఎట్టుంటాడు కేసీఆర్, ఎట్టుంటాడు చిరంజీవి, ఎట్టుంటాడు?
కేసీఆర్ బోర్లా వండుకొని తలకాయ తీసుకుపోయి స్వామి గారి కాళ్ళ మీద పెట్టేస్తాడు. అయితే దరిద్రమైంది అని అంటే, ఈ మధ్య నేను ఇల్లానక చెప్పిన ఒక ప్రొఫెసర్ కూడా ఇంటర్వ్యూ చేసిండు. ఆయన కేసిన కుర్చీ చాలా అందంగా, విశాలంగా, కంఫర్టబుల్గా ఉన్నది. ఈ ప్రొఫెసర్ గారు కూర్చున్న కుర్చీ కనీసం ఇట పెట్టుకోవడానికి రెస్ట్, హ్యాండ్ రెస్ట్ లేకపోగా సీటింగ్ కూడా ఎంత, అసలు వీడు నిజంగానే ప్రొఫెసరా, వీడు చదువుకున్నాడా లేదా అనే నాకు సిగ్గైతుంది ఆ సీన్ని చూస్తుంటే. చాలా బిడియంగా, వినయంగా, భయంగా, మన ముందు పెద్ద వ్యక్తుల ముందు మనం ఏదైనా పెద్ద వ్యక్తి దగ్గరికి పోయినప్పుడు మనం ఎట్లా కూర్చుంటాం, ఇట్లా కూర్చోం. రామ్ గోపాల్ వర్మ ఎవ్వరి కాడ కూర్చున్నాడు, కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు. వాడు ఎవ్వడి ముందలైనా కూర్చున్నాయి. ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆయన పేరు రాధాకృష్ణ, ఆయన ఏంది ఇట్లా కాలేస్తావు అని అంటే, నాకు ఏడ కంఫర్ట్ ఉంటే నేను అట్లా కూర్చుంటా, నువ్వెవరు అడగడానికని నన్ను కదా. అయితే ఇట్లా బెండ్ చేసిండు, ఆయన ఇది పెడతాడు అని చెప్పి. ఈజ్ అ సావరిన్, సార్వభౌముడు ఒక సామాన్య పూజారి ముందు స్పైన్ని బెండ్ చేసి, అదే జైభీమ్ మూవీలో ఓ పిల్ల, ఈయన పెద్ద అడ్వకేటు, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టు, కూర్చోడానికి బిడియంగా ఉన్నది అన్న తర్వాత ఈ కూర్చునే దాని మీద ఈ మధ్య చాలా సినిమాలలో వచ్చినాయి. దాన్నే ఇంకొక ఆయన కరుణాకర్ కాపీ కొట్టి, ఆ చిరంజీవి అల్లుడు, ఆయన పేరేంటిది, అల్లూరు రామలింగయ్య మనమడు అల్లు అర్జున్ ఒక సినిమాలో పెట్టిండు, ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, ఈ కాలు మీద ఈ కాలు వేసుకుంటే నీకేం ఇబ్బంది అయింది, నీ మీద కాలు వేసిందా అని అన్నాను. ఎవరిచ్చారు ఇది? Who gave you that kind of assertion? Don't think that సీటింగ్లో కూడా మనం కూర్చునే పద్ధతి కూడా నీ మైండ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నువ్వు ఎట్లా కూర్చుంటున్నావు అనేది, నువ్వు అసర్టివ్గా ఉన్నవా, రెవల్యూషనరీగా ఉన్నవా, ఆర్ యు రెడీ టు సరెండర్ యువర్ సెల్ఫ్ లాగా ఉన్నవా అని అనేది తెలుస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడు అని అంటే, నేను ఇల్లానికి ఇక్కడ చెప్పింది అదే. అయితే చాలామంది పోతురా చిన్నజీర స్వామి కాడికి, కమ్యూనిస్టులు ఇంక్లూడింగ్ గద్దరన్న, మీ పార్టీ వాళ్ళు ఎవ్వరు పోయినా ఆయన సీట్ ఏరే ఉంటుంది, మీరు కూర్చునే సీట్ ఏరే ఉంటుంది. ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్, ఇంక్లూడింగ్ యూనియన్ హోమ్ మినిస్టర్ షా. ఆడు బట్టలు ఇప్పుకోమంటే బట్టలు ఇప్పాలి, మీరు బట్టలు వేసుకోమంటే బట్టలు వేసుకోవాలి. వై వీ డూ? మీరు ఒకవేళ చిన్నజీర స్వామిని, స్వామి అట్లీస్ట్ ఇవాళ నీ బర్త్డే కదా, ఒక్కసారి నువ్వు కోట్ వేసుకో చూద్దామని మీరు అడుగుతారా? ఎందుకు అడగరు? వాడు నిన్ను బట్టలు ఇప్పమంటే బట్టలు ఇప్పుతున్నాము, సన్నీళ్ళు పోసుకోమంటే సన్నీళ్ళు పోసుకుంటున్నాము. నువ్వు వాడికి ఎంటర్ కావడానికి ముందే ఒక అరేంజ్మెంట్ ఉంటుంది. నీ సీట్ ఏరే ఉంటుంది, ఆయన సీట్ ఏరే ఉంటుంది. చూడంగానే అర్థమవుతుంటుంది ఈ సీటుకు ఉండేటటువంటి ఇన్ఈక్వాలిటీ. అంబేద్కర్ ఏమంటాడు అనంటే, రాజకీయాలు శక్తివంతమైనవి కావు, సంపద శక్తివంతమైనది కాదు. ఈ ప్రపంచం మొత్తంలో మానవ సమాజం జీవించి ఉన్నంత కాలం అత్యంత శక్తివంతమైనది మతం అని అంటాడు. దాని ముందు ఏదైనా సరెండర్ కావాలని అంటాడు. ద రిలీజన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇన్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. In the entire history of human beings. అందుకే ప్రైమ్ మినిస్టర్ కూడా, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కూడా పోపు దగ్గర వంగే ఉండాలి. చిన్నజీఆర్ దగ్గర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశ ప్రధాని కూడా స్పైన్ బెండ్ చేయాలి. ఆ 32 ఇంచుల షాతో 72 ఇంచుల షాతో, నీది షాతి ఏ షాతి అయినా సరే, అంత షాతి లేని ఆయన దగ్గర నువ్వు షాతిని బెండ్ చేయాలి. దిస్ ఇస్ వాట్ పవర్ ఆఫ్ రిలీజియన్. సో దట్ శివాజీ ఆల్సో
బ్రాహ్మణ్ అని అంటే దేవుని యొక్క ప్రతిరూపం కదా అని చెప్పి బెండ్ చేసి ఇట్లా అని నన్ను అట్ట బొట్టు పెడతాడు. చేత్తోటి కాదు పెట్టేది, నువ్వు కొంచెం కింది కొంగు కింద కూర్చో అని చెప్పి ఈ కాలు బొటన వేలు కుంకుమలో పెట్టి దాన్ని తీసుకొని ఇక్కడ పెడతాడు. ఈ శివాజీకి లేదు, మొత్తం మొత్తం బ్రేక్ అయిపోయింది, మైండ్ అంతా బ్రేక్ అయిపోయింది. మామూలుడు మనలాంటి వాడైతే అంటే మనం కావాలి, ఎందుకంటే మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమి ఉండదు కదా. అప్పుడు శివాజీకి అర్థమైన విషయం ఏంటిది అని అంటే, రాజు బలవంతుడా, పూజారి బలవంతుడా? ఎవడు బలవంతుడు? రాజ్యమంతా నేను చెప్తే ఇంటది అని అనుకున్నాడు. రాజు బ్రాహ్మడు చెప్తే ఇంటుండు. హూ ఇస్ ద పవర్ఫుల్? ఎంత అయిపోయింది, ఇయ్యాలి అని అన్నారు. వాడు కూర్చున్నాడు. వాడు ఎంత బరువు ఉన్నాడో అంత బరువు నాణ్యాలంతా పెట్టి ఆయనకు సమర్పించి. అంటే ఇక్కడ విషయం ఏందనంటే, నేను మీకు చెప్పాలనుకుంది, మీరు కూడా చాలాసార్లు ఏమనుకుంటారనంటే, ఏ పవర్ అని అంటే దట్ ఈజ్ నాట్ పవర్. Power is not in assembly, power is not in parliament, power is at temple, power is at religion, power is with priest. వాని ముడ్డు మీద కట్టుకోవడానికి చక్కగా బట్టలు ఉండవు, కానీ ప్రధానమంత్రుల్ని మంత్రుల్ని వాని దగ్గర బెండ్ చేస్తాడు. దట్ ఈస్ వాట్ శివాజీ అండర్స్టాండ్ వాట్ యాక్చువల్లీ ద పవర్. ఎందుకు ఈ చిత్పవన ఈ పీష్వా బ్రాహ్మణులు నేను రాజునైతే ఎందుకు చేయనన్నారు అనేటటువంటి విషయాన్ని అప్పుడు అర్థం చేసుకుంది. ఈ పీష్వా బ్రాహ్మణులు ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ముస్లిం రాజుల రాజ్యం గెలవాలి అని చెప్పి వాళ్ళకు సహాయం చేసిర్రు శివాజీని ఓడగొట్టడానికి. మరి ఈయన ఇప్పుడు వీళ్ళంతా ధర్మం అని మాట్లాడుతున్నారు కదా. ఆ రోజు ఈ దేశపోడే రాజ్యం వెళ్ళడానికి వస్తే మీరు వీనికి సపోర్ట్ చేయటం వదిలిపెట్టి మీరు వానికి ఎందుకు సపోర్ట్ చేశారు, ముస్లిం రాజులకు ఎందుకు సపోర్ట్ చేశారు? ఈ ప్రశ్న మనం అడగకపోతే శివాజీ ముస్లింలను చంపిండానని చెప్తాడు. శివాజీ చనిపోయాడు. ఎట్లా చనిపోయాడు? ఆ తర్వాత ఒక బ్రాహ్మణుడికి సంబంధించిన వాడిని సైన్యంలో ఒక పొజిషన్ లోపల ప్రవేశపెట్టి ఆ బ్రాహ్మడి ద్వారా ఒక విషం ఇప్పించి కొన్ని రోజుల తర్వాత బాగా ఇబ్బంది పడిపోయి చనిపోయాడు. కొన్ని రోజులు అని అంటే నెలలు కాదు, జస్ట్ 2-3 వీక్స్ లోపలనే హఠాత్మకం. ఎందుకు అనంటే విస్తరించుకుంటూ పోతున్నాడు రాజ్యాన్ని. 300 కోటలని జయించిండు. శివాజీ నుంచి మనకంటే వెనకకు పోతే మౌర్యన్ ఎంపైర్లో తప్ప ఇన్ని కోటలని జయించినోడు ఈ వెరీ రీసెంట్ హిస్టరీ లోపల ఎవడు లేడు. ఇట్లనే వదిలిపెడితే మొత్తం రాజ్యాల్ని కాజేస్తారని ఆ ముస్లిం రాజులు ఈ బ్రాహ్మణులు వీళ్ళిద్దరూ కలిసి ఓ బందికాన్లో పెట్టిరు. అక్కడి నుంచి తప్పించుకొని వచ్చిండు. అదొక వీరోచితమైనటువంటి చరిత్ర. ఆ విషయాన్ని అటు పక్కకు పెట్టేసేస్తే ఎవరినైతే ఒక ముస్లిం చీఫ్ని హత్య చేసిన సందర్భం ఉన్నదో మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా, ముస్లిం వ్యతిరేకి. ఆగా ఖాన్ చంపిన తర్వాత ఆయన ఫునరల్ రిచువల్స్ని ఎట్లా చేస్తాడు అని అంటే పక్కా ఇస్లామిక్ రిలీజన్ సాంప్రదాయం ప్రకారం శత్రువే, రాజకీయంగా శత్రువే, కానీ మరణించిన శరీరానికి కూడా శవానికి కూడా ఒక గౌరవం ఉంటుంది, ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఇస్లామిక సాంప్రదాయం ప్రకారం సంపూర్ణంగా ఎట్లా చేయాలనో ఆ కార్యక్రమాల్ని మొత్తం తను దగ్గరగా ఉండి చేపించు. ఓకే, చనిపోయిండు, చంపేసిర్రు. చనిపోయిండు అనడం కంటే కూడా చంపేసిర్రు. చంపేసిన తర్వాత ఆయన కొడుకు శంభాజీ
తిరిగి అధికారంలోకి వచ్చాడు. వాళ్ళు ఏమనుకున్నారనంటే వీడు పోరాడు, వీడేం చేయలేదు. ఎప్పుడు చనిపోయాడు శివాజీ? 52 ఏళ్ల వయసులో చచ్చిపోయాడు. నిజానికి 52 ఇయర్స్ అని అంటే వెరీ వెరీ లెస్ ఏజ్. అతి తక్కువ సమయంలోనే 24 సంవత్సరాలు రాజ్యం ఏలిండు. అంటే ఆల్మోస్ట్ యంగ్ ఏజ్లో, ఇప్పుడు పార్లమెంట్ మెంబర్గా పోటీ చేయడానికి ఎలిజిబిలిటీ ఏది ఉంటుందో ఆ టైంలోనే పవర్లకు వచ్చేసిండు. తన తండ్రి రాజు కాదు, తన తాత రాజు కాడు, స్వశక్తితోటి యుద్ధం చేసి సామ్రాజ్యవాదులని గడగడలాడించి తుదముట్టించి రాజ్యాన్ని చేతుల్లోకి తీసుకున్నటువంటి వాడు. కొడుకు శంభాజీకి పవర్ వచ్చిన తర్వాత, తండ్రి మరణం తర్వాత ఒకానొక రోజున శంభాజీ సైన్యం లోపల, ఇదే మనోళ్ళు చేసే పొరపాటు, ముస్లిము ఒక బ్రాహ్మణ్ణి మిలిటరీ చీఫ్గా పెట్టుకున్నాడు. ఆ మిలిటరీ చీఫ్ ఒకరోజు కాన్స్పిరసీ చేసి శంభాజీ తలని నరికేసారు. దాన్ని ముస్లింలు రాజులు నరికారు అని చెప్పి ప్రచారం చేసి ఆ తలని తీసుకుపోయి పబ్లిక్ వచ్చి పోయేటటువంటి ఒక చౌరస్తా లోపల ఈ తలని వారం రోజులు వేలాడదీసి. దేనికి ఇది సంకేతం? నీ అయ్యా శూద్రుడు రాజ్యం ఏలితే తుదముట్టింది. అరే బాణం వేసినోని ఏళ్ళు తీసుకున్నారు, తపస్సు చేసినోని నరికిసి పడేసిర్రు, శంభూకుని. రాజ్యం తీసుకుంటే ఊకుంటారా? శంభాజీ తలని నరికి వారం రోజుల పాటు ఆ వీధిలో ఏలాడదీసి ఇండైరెక్ట్గా పంపించినటువంటి సమాచారం ఏంటిది అని అంటే, శూద్రుడు ధర్మానికి విరుద్ధంగా పోయిండు కాబట్టి హత్యకు గురయ్యిండు అని చెప్పారు. ఇంకెవడన్నా సాహసం చేస్తాడా? మరి ఈ బ్రాహ్మణులు ఆ రోజు ఇయ్యాల ఇంతగానం మీరు జయంతి ఉత్సవాలు అని చెప్పి దేశమంతా ఆగమాగం చేస్తున్నారు కదా, ఆ రోజు బ్రాహ్మణులు మీరు కనీసం పట్టాభిషేకం ఎందుకు చేయలేదు? మహాత్మా జ్యోతిరావు పూలే వచ్చేంత వరకు నీ తిలక్ ఎందుకు శివాజీ గురించి మాట్లాడలేదు? నీ సావర్కర్ ఎందుకు మాట్లాడలేదు? 1970ల తర్వాత మీరు శివాజీ గురించి మాట్లాడతారు. పూలే శివాజీని తీసుకొస్తే మీరు వినాయకుడిని పట్టుకొచ్చారు. పూలే చేసింది ఆగిపోయింది, 70ల తర్వాత ఆగేటట్టు లేదు. దేశం లోపల శూద్ర కమ్యూనిటీసు, రిచ్ పీజెంట్ కమ్యూనిటీసు పొలిటికల్గా పవర్లోకి వస్తూ ఉన్నారు. దీన్ని ఆపాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనము శూద్ర సింబల్స్ని మిస్ఇంటర్ప్రిట్ చేయాలి అని అనుకున్నారు. మీరు చూడండి, 64 కర్పూర్ ఠాకూర్ నుంచి తమిళనాడు శూద్ర కేమ్ టు ద పవర్, కామరాజ్. అండ్ దెన్ ఆఫ్టర్ ఇంకా అంతకంటే ముందే జస్టిస్ పార్టీ, ఇక్కడ తెలుగుదేశం, ఉత్తరప్రదేశ్లో చరణ్ సింగ్, అక్కడ పోతే ఇట్లా దేశమంతా ఎక్కడికక్కడ శూద్రులంతా కూడా రాజకీయాల లోపల ఎమర్జ్ అవుతూ వస్తున్నారు. దాన్ని అడ్డుకోవాలి అని అంటే ఒక కొత్త వ్యూహాన్ని రచించారు. ఈ శూద్రులు, ముస్లింలు, దళితులు కలవద్దు, వాళ్ళు కలవడం ద్వారా ఈ దేశం లోపల బ్రాహ్మణ రాజ్యం ధ్వంసం అయిపోతుంది అని బ్రాహ్మణులు అనుకొని బ్రాహ్మణత్వము అనే దానికి ఒక కొత్త పదాన్ని క్రియేట్ చేసిర్రు. దట్ ఈస్ వాట్ హిందుత్వ. అరే నువ్వు హిందూ అని మాట్లాడుతున్నావు కదా, నీ చిన్నజీయర్ స్వామి ఒప్పుకోట్లే హిందూ అని అంటే. దుర్మార్గుడు, దుష్టుడు అని అర్థం హిందూ అని అంటున్నారు. హిందూ పదం ఎవరు ఇచ్చిర్రు అసలు నీకు? మొఘల్ హిస్టోరియన్స్ ఫస్ట్ టైం ద వర్డ్ హిందూ దే యూజ్డ్. మీకు తెలుసో లేదో, ఎంఐఎం పార్టీ చీఫ్ ఏమన్నా మీటింగ్లో మాట్లాడేటప్పుడు, మీటింగ్ ఎండ్ చేసేటప్పుడు జై హింద్ అంటాడు. ఒకవేళ హిందూ అనేది రిలీజనే అయితే ఆయన ఎందుకు జై హింద్ అంటాడు? ఆయనకేం అవసరం? ఎందుకంటాడు? హిందూని నువ్వు రిలీజన్గా చూస్తున్నావు. దే డోంట్ లుక్ హిందూ యాజ్ ఎ రిలీజన్. హిందూ ఈజ్ ఎ జియోగ్రఫికల్ ఐడెంటిటీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ దిస్ ఏరియా. హిందూ అనే పదాన్ని మొట్టమొదటిసారి మొఘల్ హిస్టోరియన్ అల్బెరూని అనేట ఆయన ఫస్ట్ టైం రాశాడు. ఆ అల్బెరూని అనే మొఘల్ హిస్టోరియన్ హిందూ వర్డ్ రాసిన తర్వాత మనం హిందూ వాడటం మొదలుపెట్టినాం.
అంతకు ముందు అల్బెరిని కంటే ముందు హిందూ వర్డ్ నువ్వు ఎక్కడా కూడా చూపెట్టలేవు. ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ వేద, ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ మనుస్మృతి, ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ భగవద్గీత, ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ రామాయణ, ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ఎనీ స్మృతిస్, ఎనీ బ్రాహ్మణికల్ స్క్రిప్చర్స్. 14వ శతాబ్దానికంటే ముందు హిందూ పదం ఈ దేశం లోపల లేదు. మీ సావర్కరే చెప్తున్నాడు కదా ఎవడు హిందూ అనేది. నువ్వేంది హిందూ 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 అనేది మాట్లాడుతూ ఉన్నారు. సో దాట్ వీ షుడ్ నాట్ మిస్అండర్స్టాండ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన రాజు కాదు, సామాన్యుల కోసం సంక్షేమము, సెక్యూరిటీ, గౌరవము, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చినోడు. ఇలా మనం మాట్లాడుతున్నాడు కదా ఒక దళితుడిని చీఫ్ మినిస్టర్ చేయాలి అని. అరే ఒక శూద్రుడు రాజు అయిండే 500 సంవత్సరాల క్రితము. ఎవడో చేస్తే కాలే, స్వశక్తితోటి వచ్చిండు వాడు కదా వీరుడంటే. నీ తండ్రి తాత 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 వాని తాత రాజు అయినందుకు రాజు కాలే, తన శక్తి కొద్దీ వచ్చిండు, రాజ్యాన్ని విస్తరించిండు. ఆ విస్తరించేటటువంటి క్రమం లోపల బ్రాహ్మణ కుట్రల ద్వారా హత్యకు గురి చేయబడ్డాడు. ఆ తర్వాత ఆయన కొడుకు హత్యకు గురి చేయబడ్డాడు. ఆ రోజు నుంచి వాళ్ళు నేర్పింది ఏంటిది అని అంటే శూద్రుడు రాజ్యాధికారం చేపట్టొద్దు, ఇది ధర్మానికి విరుద్ధం అన్నారు. ఆ శంభాజీ హత్య తర్వాత ఆ మరాఠా రాజ్యాల్ని చేతిలోకి తీసుకున్నది పీష్వా బ్రాహ్మణ్. ఇలా మనకు హిస్టరీ అనే వర్డ్ రాయలేని ఆయన మనకు హిస్టరీ గురించి పాఠం చెప్తున్నాడు. వాళ్ళ పంచన ఈ ప్రొఫెసర్ ఒక ఆయన చేరిండు. ఈ దొంగనా కొడుకులంతా మన చరిత్ర చెప్పితే, మన చరిత్రకారులు చెప్పినటువంటి సత్యాన్ని మనం మర్చిపోయి శత్రువు చెప్తున్న దాన్ని నువ్వు నమ్మినంత కాలం నీకు విముక్తి లేదు. శత్రువు చెప్పిన దాన్ని నమ్మినంత కాలము నీ ఫ్రెండ్ ఎవడో ఎనిమి ఎవడో నీకు తెలియదు. మనిద్దరం ఆర్గానికల్ ఫ్రెండ్స్. ఐఎమ్ యూజింగ్ ద టర్మ్ ఆర్గానికల్ ఫ్రెండ్స్ అంటే సహజమైనటువంటి మిత్రులం మనం. ఈ సహజమైన మిత్రుల్ని సహజ శత్రువులుగా మలిచేటటువంటి ఒక వాదన వస్తుంది, దాన్ని మనం బిలీవ్ చేస్తున్నాం. సో దట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వెదర్ యు నో ఆర్ నాట్, మరాఠా కమ్యూనిస్ట్ నెవర్ ఫీల్ దట్ శివాజీ ఈజ్ నాట్ అవర్ దేర్ సింబల్. మహారాష్ట్రలో ఉండినటువంటి సిపిఐ పార్టీ శివాజీ సెలబ్రేషన్స్ని ఇప్పుడు కాదు 50 ఏళ్ళకెళ్ళి చేస్తుంది. రైట్. మహారాష్ట్రలో ఉండినటువంటి శూద్రులు అంబేద్కరైట్లు శివాజీ సెలబ్రేషన్ ఎట్లా చేస్తారు అని అంటే పెద్ద ఎత్తున బ్లూమయం చేసేస్తారు, భారీ బ్లూమయం చేసేసి శివాజీని సెలబ్రేట్ చేస్తారు. ఈజ్ అవర్ సింబల్ అని. నేనేమంటున్నానంటే నా మిత్రుడు ఒక ఆయన సిపిఎం పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు ఒక జిల్లాకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా. 7 ఏళ్ల క్రితం నేను ఆయనకు చెప్పినాను, దీన్ని సెలబ్రేట్ చేయి, ఒక పెద్ద రథం తయారు చేసి ఆ రథంలో శివాజీని కూర్చోబెట్టి నువ్వు ఎర్ర జెండాలు కట్టుకో, బ్లూ జెండాలు కట్టుకో, మనం అదేంటిది మన రెడ్ బ్లూ లాల్ నీల్ అని మాట్లాడుతున్నావు కదా, ఆ లాల్ నీల్కు సింబలే శివాజీ కట్టుకొని ఒక రథం మీద శివాజీని ఇక్కడ తిప్పండి. అది రాజుల కాలం కాబట్టి రథాన్ని వాడినాం. ఏ కాలంలో పడితే ఆ కాలంలో ఆయన రాజు కదా అని అంటే మరి శ్రీశ్రీ ఎందుకు రాసిండు? జగన్నాథ రథచక్రాలు భూమార్గం అబ్బా ఏం రాసిండు అండి. మనం సింబల్స్ని వాడనంత వరకు చాలా ప్రమాదం. వీ మస్ట్ యూజ్ ద సింబల్స్ ఇన్ ద హిస్టరీ. ఆ సింబల్స్తోనే శత్రువుని చేయాలి. శత్రువు అన్ని సింబల్స్ని వెతుకుతుండు. ఆవు సింబల్ని వెతికిండు, హనుమాన్ సింబల్ని వెతికిండు, శివాజీ సింబల్ని వెతికిండు, రాముని సింబల్ని వెతికిండు, అదేంటిది మన తమిళనాడులో రామసేతు సింబల్ని వెతికిండు. వాడంతా సింబల్స్ని పట్టుకుంటూ ఆ సింబల్స్ ద్వారా మైండ్ని అంతా పొల్యూట్ చేస్తూ ఉండు. ఆ పొల్యూషన్ ద్వారా ఈ ఆఫీసులో ఉండేటోడే రేపు హనుమాన్ జాతరకు పోతాడు. ఇలా అంబేద్కర్ జయంతి చేసేటోడే వాడు అదే కాలనీ లోపల
శ్రీరామనవమి చేస్తాడు, శివాజీ కూడా చేస్తాడు, కానీ పూలు ఏం చేయడు. వీ నీడ్ టు రీఇంటర్ప్రిట్. ముస్లిం మిత్రులకు కూడా నా రిక్వెస్ట్, మీకు శివాజీ గురించి ప్రచారంలో ఉన్నదంతా కూడా పచ్చి అబద్ధం. మీరే 4 వీడియోలు చేయండి, మాట్లాడండి. ఛత్రపతి శివాజీ ముస్లిం హృదయాలను గెలుచుకున్న సామ్రాట్ టైటిల్ని పెట్టి చేయండి. ఆయన సైన్యంలో ఎట్లా ముస్లింలు ఉన్నారు, ఆయన అధికారులు ఎట్లా ముస్లింలు ఉన్నారు, ఆయన స్త్రీలను ఎట్లా గౌరవించేటటువంటి వాడు, ఈ మాసాలను మీరు మాట్లాడండి. మీ దాంట్లో రైతు సంఘం ఉన్నది, రైతులు మాట్లాడండి. శివాజీ ఎట్లాంటి పిజెంట్ పాలసీస్ని పట్టుకొచ్చిండో మీరు మాట్లాడండి. ఇంకొకరు మాట్లాడండి. ఇంత దుర్మార్గంగా రాజునే ఈయనపరిచినటువంటి బ్రాహ్మణ్ణి కూడా తలనరకకుండా సామరస్యాన్ని పాటించినోడు. లెట్ us స్పీక్ డామినెంట్ కాస్ట్ కమ్యూనిస్ట్. వచ్చే 19వ తారీఖు నాటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కమ్యూనిస్టులు మనలో ఉన్నటువంటి డిఫరెంట్ ఐడెంటిటీస్ నుంచి 10 కాదు 100 రీల్స్ 100 సమాచారాల్ని మనం ఇక్కడి నుంచి పంపొచ్చు. నేను 17 ఏళ్ల క్రితం శివాజీ గురించి మాట్లాడేటప్పుడు అన్ని ప్రశ్నలే. ఇవాళ చాలా ప్రాంతాల లోపల శివాజీని మనం చేద్దాం అని అంటున్నారు. ఎస్పెషల్లీ 3-4 ఇయర్స్ నుంచి శివాజీని వాళ్ళు అప్పటి వరకు కాషాయంతో చూపిస్తే శివాజీని ఇప్పుడు బ్లూ తోటి చూపించటం మొదలైంది. చలో మీరు కూడా చూపెట్టండి. తప్పుడు చరిత్రనే మనం తప్పు అని చెప్పాలి. నీ స్నేహితుడు కదా, నిన్ను రక్షించినోడు కదా, నువ్వు ఆ దాంట్లో భాగమైనోడివి కదా. వాడు అబద్ధాన్ని సత్యంగా ప్రచారం చేస్తున్నాడు. సత్యం నీకు తెలుసు, కానీ నీ నోట్ల నీ మనసులనే పెట్టుకొని కుమిలిపోయి బతుకుతున్నావు. నీ పక్కనున్న కార్యకర్త కూడా చెప్పవైతే సత్యం. నేను డిగ్రీలో ఉన్నప్పుడు రాసుకునేది, న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే, కానీ గెలిచిందంతా న్యాయం కాదు, అది గెలుస్తుంది. అన్యాయం గెలుస్తుంది. ఆ గెలుస్తున్నటువంటి అన్యాయాన్ని ఎక్కడికడికి తునాతునకలుగా నరికేసి సత్యం ఎప్పటికైనా గెలుస్తుంది అనే దాన్ని చెప్పడానికి మనం నిజంగా సత్యవంతులమే అయితే, సత్యవంతుడు అని అంటే మంచోడు అని కాదు, మంచోడితోటి చాలా ప్రాబ్లం ఉంటుంది. ఆయన చాలా మంచోడు తెలుసా అని అంటే వాడు ఏం చేయడని అర్థం. నిన్ను ఎవడన్నా ఎనిమి అని అన్నాడంటే నువ్వేదో చేస్తున్నావు అని అర్థం. మనని ఎవడన్నా ఒకడు ఎనిమి అని అనాలే. ఆ ఎవడన్నా అనేటటువంటి పదాన్ని ఇంతసేపు నేను ఎవరి గురించి అయితే చెప్తున్నానో వాడు నిన్ను ఎనిమిగా ట్రీట్ చేయగలిగినటువంటి రోజున మనం సత్యం చెప్తున్నాము అనే అర్థం. ఆ చెప్పే అనేక సత్యాల లోపల ఛత్రపతి శివాజీ కూడా ఒక సత్యం. ఈ సత్యాన్ని ముందుకు తీసుకొని పోవటం వరకు హైదరాబాద్ సిటీని ఆగమాగం చేసి నాశనం చేసి అమాయక ముస్లింలు అమాయక దళితులకు ఒక అభద్రతను సృష్టిస్తారు. ఆ రోజు భద్రతను సృష్టించడం కాదు, ఇది మన పండగ అని చేసుకునేటటువంటి ఒక అసర్షవ్ కల్చరల్ మూమెంట్ని మనం తీసుకొని రావాలి. అది మీరందరూ తీసుకొని వస్తారు అని చెప్పి, ఎవరు ఇందులో మిస్ కాకుండా ఈ కార్యక్రమాన్ని ఎంపిక చేస్తారని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి సిపిఐ పార్టీ మిత్రులకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కానీ వినిపోవడం అని కాకుండా ప్రతి ఒక్కరు ఏదన్నా ఒకటి చేయండి. చివరికి ఇంట్లోకి వెళ్ళి లేవలేకపోయినా ఆ రోజు ఒక ఫోటో పెట్టి శివాజీ ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి న్యాయం చేసిండు అనేటటువంటి ముచ్చట్ని పెట్టండి. తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు అనే దాన్ని ఆపేటటువంటి ఒక ప్రయత్నం చేయండి. నేను మొదట చెప్పినటువంటిది అదే. ఫ్రేమ్వర్క్ క్వశ్చన్ ఆడిస్తుండు, మనం ఆన్సర్ చేస్తున్నాం. క్వశ్చన్ మనం ఇస్తే వాడు ఆన్సర్ చేయాలి. తప్పు రాసినవరా ఆన్సర్ అని నువ్వు కొట్టేసే దగ్గర ఉండాలి. ఇప్పుడు క్వశ్చన్ ఆడిస్తుండు, ఆన్సర్ మనం రాస్తున్నాం, ఇది రాంగ్ ఆన్సర్ అని ఆడు కొట్టేస్తున్నాడు. ఇది రివర్స్ చేసేటటువంటి పనిలో మనం అందరం ఉంటాము అని చెప్పి భావిస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.